స్టడీ సర్కిల్ ప్రోగ్రామ్. ఈరోజు స్టడీ సర్కిల్ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ఆర్ఎన్ఆర్ కాలేజ్ చైర్మన్ చింతా రవీందర్ గారు అండ్ అలాగే వారి స్టాఫ్. సో ఈరోజు ఆర్ఎన్ఆర్ కాలేజ్ గురించి సార్ అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? సార్, మిమ్మల్ని ఇప్పుడు ఆర్ఎన్ఆర్ కాలేజ్ చైర్మన్ తో పాటు ఆర్ఎన్ఆర్ స్కూల్స్ చైర్మన్ అని కూడా అనొచ్చా ఇప్పుడు? త్వరలో స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు సార్. యాక్చువల్లీ అంటే మనకి ఇప్పుడు చాలా స్కూల్స్ ఉన్నాయి నెల్లూరులో. ఇప్పుడు కాలేజ్ తో పాటు అంటే బేసిక్ గా ఎవరైనా కాలేజ్ ని బ్రాంచెస్ పెంచుకుంటూ పోదామని చూస్తారు. సో మీరు స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు, ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? గుడ్ క్వశ్చన్ అమ్మా. వచ్చేసి స్కూల్ స్టార్ట్ చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 6 years నుంచి ఉన్నాము కాలేజెస్లో. చాలా బాగా ఎఫర్ట్స్ పెడుతున్నాము, మంచి మంచి లెక్చర్స్ ఉన్నారు. ఈజ్ హజరత్ సార్ ఈజ్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్, మనకు వచ్చేసి కెమిస్ట్రీ సార్ వచ్చేసి నిర్మల్ గారు ఈజ్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇలాంటి లెక్చర్స్ పెట్టి కూడా మేము అనుకున్న రిజల్ట్స్ ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఆ రిజల్ట్స్ వచ్చేసి రీచ్ అవ్వలేకపోతున్నాము. ద ప్రాబ్లమ్ ఈస్ లైక్ ఇప్పుడు ఎవరైతే నా దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ 580 పైన ఉండేవాళ్ళు ఒక 62 members ఉన్నారు. ఈ 580 పైన ఉండేవాళ్ళు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఏమైపోతుందంటే కనుక ఇప్పుడు 580 పైన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ వచ్చేసి కనీసం ఆ 62 members-లో 10 మంది వచ్చేసి కరెక్ట్గా ఒక ఇంగ్లీష్ పారాగ్రాఫ్ చదవలేకపోతున్నారు అనమాట. దీని అంతటికి రీజన్ ఏంటంటే ఫౌండేషన్ లేకపోవడం. సో నాకు అనిపించింది ఏంటంటే కనుక మనం వచ్చేసి ఇంటర్మీడియట్ కాదు, వీళ్ళకి ఫౌండేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, నాకు ఇది వంశీ సార్ అని చెప్పేసి కడప సంకల్ప్ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అతను వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇండియా 7th ర్యాంక్, 508 స్టూడెంట్స్ వచ్చేసి ఐఐటిఎన్స్ ఉన్నారు. ఇంకొచ్చేసి ఎయిమ్స్లో ఇట్లా వచ్చేసేసి ఆల్మోస్ట్ 204 members ఉన్నారు. ఓకే, ఒక చిన్న ఇన్స్టిట్యూషను జస్ట్ హౌస్లో పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఇంతవరకు వచ్చేసి ఆ లెవెల్ ఆఫ్ 7th ర్యాంక్, ఆల్ ఇండియా 7th ర్యాంక్, ఓపెన్ కేటగిరీ 7th ర్యాంక్ రావడం అనేది చిన్న విషయం కాదు. సో ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పేసి మనము ఫస్ట్ నా ఐడియా వచ్చేది మాత్రం వచ్చేసి ఫౌండేషన్, మంచి ఫౌండేషన్ ఇవ్వాలని చెప్పి స్టార్ట్ చేయాలనుకున్నామా. ఆ ఫౌండేషన్ కూడా ఎక్కడంటే కనుక 8th, 9th, 10th చాలామంది పేరెంట్స్ వచ్చేసి 8th, 9th స్టూడెంట్స్ను మార్చకూడదు అనుకుంటుంటారమ్మా. ఇప్పుడు 8th, 9th లాగా చూడద్దండి. ఈ ఏదైతే నేను ప్రోగ్రామ్ చేశాను ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ వచ్చేసి 8th, 9th, 10th, 11th, 12th 5 years ఇంటిగ్రేటెడ్ కానీ, లేదంటే 9th, 10th, 11th, 12th 4 years ఇంటిగ్రేటెడ్ కానీ, లేదంటే 10th, 11th, 12th 3 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేసి ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే కనుక నాకు ఎవరైతే ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారో ఇంటర్మీడియట్కి ఎవరైతే మనం చాలా ఎఫర్ట్స్ పెట్టేసేసి మనం కూడా ఆల్ ఇండియా లెవెల్లో సింగిల్ డిజిట్ ర్యాంక్స్ తేవాలని ప్రయత్నిస్తున్నామో ఆ లెక్చర్స్ వచ్చేసి 8th grade నుంచి వీక్లీ అట్లీస్ట్ 1 class తీసుకునేదానికి అవకాశం. వీక్లీ 1 class or 2 class డిపెండ్స్ ఆన్ ద నీడ్ అనమాట. లెక్చర్గా ఐడెంటిఫై చేసి నేను వచ్చేసి 3-4 class వెళ్తాను సార్, లేదంటే కనుక నేను వచ్చేసి కొన్ని స్టడీ అవర్స్లో కూర్చుంటాను సార్, ఏదైనా లెక్చర్ చెప్తే కనుక మనకు అవకాశం ఇచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. సో అందుకోసం అని చెప్పేసి మన లెక్చర్స్ వచ్చేసి చాలామంది స్కూల్స్ వాళ్ళు వచ్చేసి సార్ ఎప్పుడన్నా గెస్ట్ ఫ్యాకల్టీగా జస్ట్ 1 hour ఇవ్వండి సార్, 6 monthsలో 1 hour కానీ, మంత్లో 1 hour కానీ అట్లా అంటున్నారు అనమాట. సో మంత్లీ 1 hour, 6 monthsలో 1 hour అలా కాకుండా మనకు వచ్చేసి వీక్లీ అట్లీస్ట్ 2 to 3 hours ఐఐటి ఫ్యాకల్టీ కనుక పోయేసి 8th, 9th, 10th కూడా చెప్పగలిగితే 100% వచ్చేసి నేను ఏదైతే సింగిల్ డిజిట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానమ్మా విల్ బి దేర్. అందుకోసం అని చెప్పేసి స్టార్ట్ చేయాలని అది ఆలోచన ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఆలోచన మన ఆలోచన కరెక్టో లేదో అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ పైన రీసెర్చ్ చేశానమ్మా. చాలామంది పేరెంట్స్ పిలిపించి మాట్లాడాను. వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే కనుక వాళ్ళు ఒక 5 categories ప్రాబ్లమ్ చెప్పారమ్మా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే కనుక వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక సార్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు వచ్చేసి అక్కడ ప్రిన్సిపాల్ మేడం గారు కానీ, లేదంటే ప్రిన్సిపాల్ సార్ కానీ, టీచర్ కానీ ఉంటున్నారు. ఇప్పుడు ఏమైతే మేము కనుక ప్రాబ్లమ్స్ చెప్పామో, ఈ పర్టికులర్ స్టడీ బాగలేదు, లేదంటే కనుక మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, లేదంటే క్లాస్లో డిస్టర్బెన్స్ ఉంది, లేదంటే క్లాస్ కరెక్ట్గా జరగట్లేదు, ఏదైనా మనం ఇష్యూ చెప్పేసి ఏదైనా సబ్జెక్ట్ పై చెప్పినా అంటే ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నారంటే కనుక వాళ్ళు బ్యాక్ ఫైర్ అయిపోయేసి స్టూడెంట్ను భయపెట్టించేస్తున్నారు. నువ్వు మీ ఇంటికి బయసెస్ చెప్తావా, మీ ఇంటికి బయస్ ఎలా చెప్పామంటే కనుక నెక్స్ట్ నుంచి వచ్చేసి ఆ అమ్మాయికి ఏదైనా టఫ్ క్వశ్చన్స్ అడిగి నిలబెట్టడము, లేదంటే కనుక ఆ అమ్మాయికి వచ్చేసి ఏదైనా ఎగ్జామ్ జరిగేటప్పుడు వచ్చేసి దూరంగా కూర్చొని పెట్టడము. సో ఇలాంటివి పర్సనల్గా తీసుకుంటున్నారు. కాబట్టి అది చాలామంది అమ్మ అట్లీస్ట్ 70% ఆఫ్ ద పేరెంట్స్ నేను ఎవరైతే మాట్లాడానో 70% ఆఫ్ ద పేరెంట్స్ వచ్చేసి పేరెంట్స్ టీచింగ్ మీటింగ్స్ వచ్చేసి మేము పోవాలంటేనే భయమేస్తుంది సార్ అనే స్థాయికి వచ్చారమ్మా. రెండవ ప్రాబ్లం ఏం చెప్తున్నారంటే కనుక వాళ్ళు వచ్చేసి హోంవర్క్ ఇస్తున్నారు సార్. ఈ హోంవర్క్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక హోంవర్క్ స్టూడెంట్స్ ఇంటికి వస్తున్నారు, ఇంటికి వచ్చేసి వాళ్ళు ఎంత తెలిసినంతో రాస్తున్నారు, లేదంటే అది వచ్చేసి స్టూడెంట్ హోంవర్క్ లాగా లేదు, పేరెంట్ హోంవర్క్ లాగా ఉంది. రీజన్ పేరెంట్ హోంవర్క్ లాగా ఎందుకు అవుతుందంటే ఇప్పుడు వచ్చేసి వాడికి క్లాస్లో వాడికి కానీ అమ్మాయికి కానీ మీ బిడ్డకి కనుక క్లాస్లో కనుక అర్థమైతే 100% వచ్చేసి అది పేరెంట్ హోంవర్క్ కాదు, వాళ్ళు వచ్చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చేయాల్సింది టీచర్స్ 2 things అమ్మా, ఏ స్కూల్ అయినా కానీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏం చేయాలంటే కనుక ఆ క్లాస్లో 100% అర్థమైందా లేదా.
ఒకవేళ క్లాస్లో 100% అర్థమైంది అనుకోండి, మీరు వాళ్ళకి హోంవర్క్ ఇచ్చి పంపిస్తున్నారు కదా, ఆ హోంవర్క్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ హోంవర్క్ నుంచి వచ్చేసి ఇలా చేయాలి, లేదంటే కనుక 4 టాపిక్స్ ఇచ్చాము, ఈ 4 టాపిక్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్ దిస్ వన్ అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ దిస్, నెక్స్ట్ టాపిక్ ఇస్ దిస్ అని చెప్పగలిగినారంటే కనుక 100% వచ్చేసి స్టూడెంట్ కూడా వాళ్ళ పేరెంట్ పైన డిపెండ్ కాకుండా వాళ్ళు చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఎడ్యుకేషన్ షుడ్ బి ఎ ప్లెజర్ థింగ్, ఇట్ షుడ్ నాట్ బి బర్డన్. ఓకేనా? సో అది రెండోదమ్మా. మూడవ దానికి వచ్చేకూడదమ్మా, కొన్ని స్కూల్స్ ఏం చేస్తున్నారంటే అమ్మా, మెయిన్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారమ్మా. ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కూడా ఎలా చేస్తున్నారంటే కనుక, ఫస్ట్ వచ్చేసి ఏదైనా క్లాస్లో చెప్పడమా, లేదంటే హోంవర్క్ ఇచ్చినట్టుగా ఇదే ప్రాబ్లమ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో ఇవ్వడం వల్ల ఎవరైతే టాపర్స్ ఉన్నారో స్టూడెంట్స్, నేనేదో సాధించాలి, నేను ఈ క్లాస్లో టాప్ ఉండాలనుకుంటున్నారో వాళ్ళు డిమోటివేట్ అయిపోతున్నారమ్మా. ఎందుకంటే కనుక ఏమి యావరేజ్ డల్ స్టూడెంట్ కూడా వచ్చేసి వాళ్ళకి 100% వస్తున్నాయి. అదే కష్టపడి చదివిన స్టూడెంట్కి వచ్చేసి ఆ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోతే, ఎందుకంటే వీళ్ళు బై హార్ట్ చేయట్లేదు, వీళ్ళు కష్టపడి చదివి వెళ్తున్నారు అనమాట. సో అందుకోసం వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి డిమోటివేట్ అవుతున్నారు. ఫోర్త్ థింగ్ వచ్చేసి కాన్సెప్ట్ అమ్మా. కాన్సెప్ట్ ఎలా ఉందంటే కనుక మన వాళ్ళు వచ్చేసి కాన్సెప్ట్ చెప్పకుండా జస్ట్ ఏదో నీకు వచ్చేసేసి ఈ ఏదైనా టాపిక్ తీసుకొని దాన్ని బ్రీఫింగ్ ఇచ్చేసేసి దాని నుంచి పంపిస్తున్నారు. దాని నుంచి పంపించడం వల్ల ఏమైపోతుందంటే కనుక స్టూడెంట్ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక పేరెంట్ చెప్పాడు, వాళ్ళ తమ్ముడు అబ్బాయి వచ్చేసి బెంగళూరులో చదువుతున్నాడమ్మా. ఇక్కడ వచ్చేసి ఒక స్కూల్లో వచ్చేసి ఒకరు టాప్ మోస్ట్ స్కూల్లో చేర్పించారు, మంచి ఫీజెస్ కడుతున్నారు. అతను వచ్చేసి 7th గ్రేడ్ చదువుతున్నాడు. వాళ్ళ తమ్ముడు అబ్బాయి వచ్చేసి 7th గ్రేడ్ చదివే అబ్బాయిలు వచ్చేసి మన దసరాకి మీట్ అయితే ఆ దసరా టైంలో వాడు అడిగే క్వశ్చన్లు ఏవుడు కూడా వీడు చెప్పలేక 7th గ్రేడ్ స్టూడెంట్ చెప్పలేకున్నాడు, 3rd గ్రేడ్ స్టూడెంట్ క్వశ్చన్స్ కూడా. అంటే మనం ఎంతవరకు ఏం చేస్తున్నామంటే కనుక ఆ సబ్జెక్ట్ వచ్చేసి బ్రీఫింగ్ ఇస్తున్నా కానీ సబ్జెక్ట్ ఇన్డెప్త్ పోవట్లేదు. ఇన్డెప్త్ పోయినప్పుడే స్టూడెంట్ గుర్తుపెట్టుకోగలుగుతారు. వాడు ఆ 7th గ్రేడ్ స్టూడెంట్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి ఏడ్ చేస్తున్నాడంట. సో అందుకోసం వచ్చేసి వాళ్ళిద్దరూ కంప్లీట్గా ఆ దసరా టైంలో మింగిల్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఇంకోటి వచ్చేసమ్మా, లాస్ట్ థింగ్ వచ్చేసి ఈ పిల్లలకి ఏం చేస్తున్నారంటే అమ్మా, నీకు వచ్చేసి చాలా మటుకు ఈ ఇంగ్లీష్ చెప్పిస్తాము, మాకు స్పోకెన్ ఇంగ్లీష్ బాగుంటుంది, లేదంటే మా పిల్లలు ఇక్కడ చేయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయని ఏదైతే స్కూల్ చెప్తున్నాయో ఆ స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే అమ్మా, వాళ్ళకు హోంవర్క్ ఇస్తున్నారు కదా, ఆ హోంవర్క్ ఎంత టఫ్గా ఉంటున్నాయంటే వాళ్ళ మేడం వాళ్ళ మదర్ వచ్చేసేసి ఈవెన్ ఎంఎస్సీ చదివిన అమ్మాయి కూడా 3rd గ్రేడ్ స్టూడెంట్స్కి వచ్చేసి ఆ వర్డ్స్ మీనింగ్ చెప్పలేకపోతున్నారు. మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో, నా దగ్గర ఎవరైతే పనిచేస్తున్న లెక్చర్స్, వాళ్ళ ఇంటికి పోయేసేసి వాళ్ళు 1.5 అవర్ కష్టపడి డిక్షనరీలు ఎతికి దానికి మీనింగ్ చెప్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే అమ్మా, 1st గ్రేడ్ నుంచి ఎల్కేజీ నుంచి 3rd గ్రేడ్ వరకు వాడేం రామాయణం చదవబడలేదు. ఒకవేళ రామాయణం చదివే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, చాలా హ్యాపీ. అలాంటి స్టూడెంట్ లేనప్పుడు వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేసి హ్యాపీగా వాళ్ళు వచ్చేసి ఏదైతే ఉందో వాళ్ళ కనుక కాన్సెప్ట్ విజువలైజేషన్ ఇచ్చేసి వాళ్ళ ఇంటికి పోయేసేసి హ్యాపీగా నెక్స్ట్ డే పరిగెత్తుకుంటూ అవ్వాలి. కానీ నెక్స్ట్ డే నా హోంవర్క్ కాలేదు, నా హోంవర్క్ స్కూల్ పోతే మా మేడం ఏమంటారో, మా సార్ ఏమంటారో అని భయపడకూడదమ్మా. ఈ అన్ని కేటగిరీస్ చూసిన తర్వాత స్కూల్ ఇంకోటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి చాలామంది వచ్చేసి పిల్లల్ని బస్సుకు పంపిస్తున్నారు. బస్సు పంపించాలంటే నా పేరెంట్స్ ఏం చేయాలంటే ఆల్మోస్ట్ 1 అవర్ ముందే లేస్తున్నారు. 1 అవర్ ముందే లేసేసి ఇప్పుడు వచ్చేసి దూరంగా బస్సు స్కూల్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి అంత దూరం పంపించడానికి 1 అవర్ ముందు వెళ్ళాలి, 1 అవర్ లేట్గా రావాలి. లేదు ఏదైనా సిక్ అయిందనుకోండి, మదర్ ఒకరే పోలేరు, మళ్ళీ ఫాదర్ వచ్చేసి ఆఫీస్ నుంచి వెనక్కి వచ్చేసి పోవాల్సి వస్తుంది. ఎందుకు స్కూల్స్ వచ్చేసి ఏదైతే దగ్గర, ఇప్పుడు మన నెల్లూరులో చూసుకుంటే దగ్గర వచ్చేసి 1500 స్కూల్స్ ఉన్నాయి. మనం ఏ స్కూల్ అయినా కానీ ఆ ఏరియాలో కనుక కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే వాళ్ళ పిల్లలు బస్సు ఎక్కిపోని అవసరం లేదు, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఇబ్బంది పడిన అవసరం లేదు, అట్ ద సేమ్ టైం పిల్లలపైన మనం కక్ష తీర్చుకోని అవసరం లేదు. పేరెంట్ టీచర్ మీటింగ్ పోయినప్పుడు వచ్చేసి అదొక యుద్ధం అవుతుంది తప్ప పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చేసి ఎవరు పాజిటివ్గా తీసుకోవట్లేదు. సో అందుకోసం వచ్చేసి ఖచ్చితంగా దెర్ ఈజ్ ఎ నీడ్ స్కూల్స్ స్టార్ట్ చేయడానికి, అందుకోసం స్టార్ట్ చేస్తున్నాం. సార్ అలాగే మిగతా స్కూల్స్ కి ఆర్ఎన్ఆర్ స్కూల్స్ కి ఉన్న డిఫరెన్సియేషన్ ఏంటి అంటే, బేసిక్ గా చాలా మంది పిల్లలు లాంగ్వేజెస్ లో కూడా ఇబ్బంది పడడం చూస్తూ ఉన్నారు. డెఫినెట్లీ. సో దీని మీద ఏమన్నా ప్రత్యేకంగా వాళ్ళకి స్టడీ అందించడం కానీ చేస్తున్నారా? డెఫినెట్లీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏదైతే కనుక నేను ప్రాబ్లమ్స్ ఏదైతే ఐడెంటిఫై చేస్తానో మిగతా స్కూల్స్ నుంచి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయడానికి ఏం చేస్తామంటే మా స్కూలింగ్ వచ్చేసి 3 కేటగిరీస్ చేసామ్మా. ఫస్ట్ థింగ్ వచ్చేసి రైట్ ఫ్రమ్ ఎల్కేజీ, యూకేజీ, 1st గ్రేడ్, 2nd గ్రేడ్, 3rd గ్రేడ్. ఇది వచ్చేసి విజువలైజేషన్ కాన్సెప్ట్ అని పెట్టాం. ఇది వచ్చేసి ఎక్స్ట్రా మార్క్స్ అని చెప్పేసి ప్యానల్స్ తీసుకొని ఆ ప్యానల్స్ దగ్గర ఏం చేస్తున్నామంటే ప్రతి కాన్సెప్ట్ కూడా 100% వచ్చేసి ఇప్పుడు స్టూడెంట్కి వచ్చేసి విజువల్గా తీసుకోవడానికి అవకాశం ఉండాలి. ఇప్పుడు వచ్చేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉందనుకోండి, ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో వచ్చేసి రోడ్డు పైన ఏ వెహికల్స్ పోతాయి, వాటర్లో ఏం వెహికల్స్ పోతాయి, ఎయిర్లో ఏం వెహికల్స్ పోతాయి, అది కనుక మనము స్టూడెంట్కి వచ్చేసి బుక్ ఇచ్చామంటే కనుక వాడు నేర్చుకోవడానికి 2-3 పేజీలు ఉండదు, నేర్చుకోవడం కష్టము, వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు రోడ్ పైన వెహికల్స్ ఏంది, వాటర్లో వెహికల్స్ ఏంది, వాటర్లో వెహికల్స్ ఏంది, గాల్లో పోయే వెహికల్స్ ఏంది అని చెప్పి. అదే కనుక కాన్సెప్ట్ కనుక మనం కరెక్ట్గా చూపించగలిగితే, ఆ విజువలైజేషన్ చేయగలిగితే 100% వచ్చేసి ఆ స్టూడెంట్ వచ్చేసి రేపు క్లాస్ రావడానికి కూడా సంతోషంగా ఉంటాడు. అట్ ద సేమ్ టైం నేను ఏదన్నా ఆవిడ ఆల్రెడీ చూశాడు కాబట్టి
వాడికి కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయాలంటే కానీ మనం వచ్చేసి ఆ చూసిన వెహికల్ ఏదైనా డ్రా చేయమన్నా కానీ డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. అదే బుక్లో తీసుకొని డ్రా చేయడం అనేది చాలా కష్టం. అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు థర్డ్ గ్రేడ్ వచ్చేసి విజువలైజేషన్ అని పెట్టామా. ఈ విజువలైజేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద కాన్సెప్ట్స్ వచ్చేసి డెఫినెట్లీ దట్ విల్ బి షోన్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్. నీ క్లాస్లో వచ్చేసి మొత్తం చూపించేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారమ్మా. రెండోది వచ్చేసి 4th నుంచి 7th వరకు వచ్చేసి కాన్సెప్ట్ విజువలైజేషన్ పెట్టాము. కాన్సెప్ట్ విజువలైజేషన్, కాన్సెప్ట్ ఎక్స్ప్లోరేషన్ పెట్టాం. ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లోరేషన్ ఏంటంటే మా అబ్బాయి వచ్చేసి అమెరికాలో చదువుకున్నాడమ్మా. ఇప్పుడు వచ్చేసి అబ్బాయి 3rd ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. 3rd ఇయర్ ఇంజనీరింగ్ చేసినప్పుడు వచ్చేసి ఇప్పుడు కంపెనీ పెట్టాడు, AEZA. ఈ కంపెనీ పెట్టాడు. అతని కింద వచ్చేసి ఇక్కడ వచ్చేసి VITలో వెల్లూరులో చదువుతున్నాడు. ఆ అబ్బాయి కింద పనిచేసే వాళ్ళు 10 మంది IITians అనమాట. వాడికి ఆ ఎడ్యుకేషన్, ఆ నాలెడ్జ్ రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి కాన్సెప్ట్ ఎక్స్ప్లోరేషన్, అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్. ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ఏదైనా బాడీ పార్ట్స్ ఉన్నాయి. ఈ బాడీ పార్ట్స్ వచ్చి హ్యూమన్ బాడీ పార్ట్స్ ఉన్నాయి. హ్యూమన్ బాడీ పార్ట్స్లో బ్రెయిన్ కానీ, లేదంటే లంగ్స్ కానీ, లేదంటే లివర్ కానీ, లేదంటే హార్ట్ కానీ, ఇవన్నీ వచ్చేసి ఈ ఫంక్షనింగ్ ఏంటి, ఈ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటని కనుక మనం ముందు రోజు నెక్స్ట్ డే క్లాస్ ఏది జరుగుతుందో ముందు రోజు ఈ కాన్సెప్ట్ చెప్పేస్తామా. ఈ కాన్సెప్ట్ పైన రేపు క్లాస్ ఉంటుంది, హ్యూమన్ బాడీ పైన రేపు క్లాస్ ఉంది. అప్పుడు ప్రతి స్టూడెంట్ ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ ఇంటికి పోయేసేసి ఎయిదర్ మన ప్లాట్ఫామ్ ఏదైతే ఎక్స్ట్రా మార్క్స్ ఇస్తున్నామో, లేదంటే గూగుల్ ఏదైనా సెర్చ్ చేసుకోవడమో, లేదంటే బుక్స్లో చదువుకోవడమో, వాడు వచ్చేసి ఆల్మోస్ట్ 1 to 2 pages వచ్చేసి ఆ కాన్సెప్ట్ పైన డీటెయిల్స్ మొత్తం రాసుకోరావాలమ్మా. డీటెయిల్స్ మొత్తం రాసుకొని వచ్చే స్టూడెంట్ ఏం చేస్తున్నామంటే ఆ స్టూడెంట్ వచ్చేసి బోర్డు దగ్గర పోయేసేసి ఆ 5 to 10 minutes వచ్చేసి ఆ ప్రోగ్రామ్ వాడైతే ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వచ్చేసి ఒకటి వచ్చేసమ్మా స్టేజ్ ఫియర్ లేకుండా పోద్ది. రెండోది వచ్చేసి లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మూడోది వచ్చేసి ఇంటర్నల్ కాంపిటీషన్ డెవలప్ అవుతుందమ్మా. ఇదో ఈరోజు వాడు రాసుకొని వచ్చాడు, నెక్స్ట్ డే నేను ఎందుకు రాకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే ఇంటర్నల్ కాంపిటీషన్, ఎందుకంటే మన దగ్గర వచ్చేసమ్మా కాలేజీలో అయినా లేదంటే స్కూల్లో అయినా ఉండే 30 స్టూడెంట్స్ ఉంటారు క్లాస్కి. ఈ 30 స్టూడెంట్స్లో వచ్చేసి ఇంటర్నల్ కాంపిటీషన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆబ్వియస్లీ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు అంత చిన్న వయసులో ఒకటి బోర్డు దగ్గర పోయి నిలబడుకుంటున్నా అంటే కనుక ఆబ్వియస్లీ వాడు ఫ్రెండ్స్ కూడా వచ్చేసి నేను రేపు వెళ్ళాలి, మొన్నాడు వెళ్ళాలని చెప్పేసి ఆ విధంగా ఉంటారు అనమాట. ఓకే, ఏదన్నా సార్ టఫ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? టఫ్ కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ టీచర్ ఏం చేస్తారంటే ఒకవేళ ఇన్ కేసు కాన్సెప్ట్ కనుక వీళ్ళు ఎవరు ఎక్స్ప్లోర్ చేసుకొని రాసుకోరాలేకపోయినా అంటే కనుక మన టీచర్ వచ్చేసి మొత్తం కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఆయన 5 minutes ఏం చేస్తుంది అంటే కనుక డెఫినెట్లీ మీరు ఈ విధంగా ట్రై చేసి ఇది వాళ్ళు వచ్చేసి ఏం చేశారమ్మా మీరు ఈ కాన్సెప్ట్ పైన, మీరు వచ్చేసి గూగులింగ్ చేశారా, లేదంటే కనుక ఎవరైనా బుక్స్ చదివారా, లేదంటే మన ప్లాట్ఫామ్లో చూసారా, ఇవన్నీ ఏం చేయకుండా ఇవన్నీ ట్రై చేసి ఉండాల్సి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్లో మనం ఇలా చేసిండొచ్చు ఇలా చేసిండొచ్చు అని క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా. ఈ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కనుక నెక్స్ట్ డే స్టూడెంట్ ఏదైనా కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు వచ్చేసి ఈ రోజు ఏదైతే హింట్స్ ఇచ్చారు మేడము అవి రేపు ఫాలో చేసేసి దాని నుంచి మనం కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొచ్చేసి నేను చెప్పినట్టు వచ్చేసి 7th, 8th, 9th, 10th ఇది వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో వచ్చేసి మా లెక్చర్స్ ఎవరైతే ఇక్కడ కూర్చోన్నారో ఈ లెక్చర్స్ కూడా స్టూడెంట్స్కి వెళ్తారమ్మా. యాక్చువల్లీ ఈ 8th grade, 9th grade, 10th grade క్లాసెస్కి వచ్చేసి అట్లీస్ట్ వీక్లీ 1 class వెళ్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే నేను చెప్పానమ్మా ఇక్కడ వచ్చేసి 204 సీట్స్ వచ్చేసి ఎయిమ్స్ కానీ అదర్ మెడికల్ కాలేజెస్ కానీ వచ్చాయి. సంకల్ప్ ఈయన డైరెక్టర్ వచ్చేసి డాక్టర్ వంశీ గారు కూడా వచ్చేసి మనకు మ్యాథ్స్ క్లాసెస్ తీసుకుంటారు. సో ఫౌండేషన్ వచ్చేసి నీకు ఏ స్కూల్స్ పోల్చుకున్నా కానీ ఇప్పుడు వచ్చేసి ఏ క్యాంపస్ అన్నా తీసుకోమని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తాను. ఏ ఒక్క క్యాంపస్ నుంచి కూడా 508 IIT సీట్స్ కానీ 204 వచ్చేసేసి మెడికల్ సీట్స్ కానీ ఏ క్యాంపస్ నుంచి కూడా వచ్చాడు, ఏ ఒక్క క్యాంపస్ నుంచి కూడా. ఇప్పుడు వచ్చేసి మన ఏదైతే కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ ఈ కాలేజెస్ మొత్తం కూడా ఏం చేస్తున్నాయంటే కనుక నీకు వచ్చేసి అన్ని క్యాంపస్లు కలిపి రిజల్ట్ వేసుకుంటున్నారు. అన్ని క్యాంపస్లు కలిపి రిజల్ట్ వేసుకోవడం కాకుండా ఒక క్యాంపస్లో ఒక బిల్డింగ్ నుంచి ఇంత రిజల్ట్ వచ్చింది ఎక్కడా లేదమ్మా. యాక్చువల్లీ మన ఆంధ్రాలో డెఫినెట్గా 2 తెలుగు స్టేట్స్లో ఎక్కడా లేదనమాట. మిగతా ఏదైనా ఆకాశవాణి వచ్చేసి అది ఒకే క్యాంపస్ ఉండేసి వచ్చింటాయేమో కానీ మన స్టేట్స్లో చూసుకుంటే కానీ ఏ స్టేట్లో కూడా ఒక క్యాంపస్ నుంచి రిజల్ట్ రాలేదు. అదే డాక్టర్ వంశీ గారు వచ్చేసి మన దగ్గర క్లాసెస్ తీసుకుంటారమ్మా. ఆయన ఆధ్వర్యంలోనే మన ఫౌండేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఎవరైనా కానీ 8th కానీ 9th కానీ 10th కానీ మారాలనుకున్న పిల్లలు ధైర్యంగా మారచ్చమ్మా. రీజన్ ఏంటంటే కనుక ఇప్పుడు వచ్చేసి మీరు ఎప్పుడైతే భయపడతారో మా వాళ్ళు వచ్చేసి 8th, 9th మార్చామనుకోండి పిల్లలు ఏమైనా ఇబ్బంది పడతారనుకో, 8th, 9th మార్చడం వల్ల పిల్లలు ఇబ్బంది పడట్లేదమ్మా. నా ఆలోచన ఏంటంటే చాలా మటుకు 99% ఆఫ్ ద స్కూల్స్ ఏం చేస్తాయంటే కనుక వాళ్ళు ఫస్ట్ 10 ఏళ్ళు స్కూల్స్ నడిపేసి దెన్ 11వ సంవత్సరం 12వ సంవత్సరం కాలేజ్కి వెళ్తారు. ఆ కాలేజ్ పోయేసి సక్సెస్ కాలేకుండా మళ్ళీ వెనక్కి వస్తారు. నేను వచ్చేసి ఒక 6 years వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెరికాలో ఉన్నాను. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టము ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ అంటే ఏం లేదమ్మా. యాక్చువల్ వచ్చేసి ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ వచ్చేసి వాళ్ళ స్వతహాగా హోంవర్క్ చేసుకోవాలి, వాళ్ళ స్వతహాగా ఎక్స్ప్లోరేషన్ చేసుకోవాలి.
అప్పుడు మాత్రమే స్టూడెంట్ డెవలప్. ఇప్పుడు మా సన్ అలా డెవలప్ కావడానికి కారణం వచ్చేసి వాడి నాలెడ్జ్ పక్కన పెట్టేస్తే వాడికి చిన్నప్పటి నుంచి మేము ఏదైతే బేసిక్స్ ఇచ్చామో ఆ బేసిక్స్ హెల్ప్ అయినాయి. సో అదే బేసిక్స్ అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నామా. సో 8th, 9th, 10th మీరు ధైర్యంగా డెఫినెట్గా స్కూల్ మార్చొచ్చమ్మా. మీరు వచ్చేసి ఎంతసేపు భయపడుతున్నారంటే కనుక అల్టిమేట్గా ఇబ్బంది పడేది మీ పిల్లలు. సో ఈ విధంగా వచ్చేసి పిల్లలకు వచ్చేసి 3 కేటగిరీస్ చేస్తాము. ఈ 3 కేటగిరీస్లో ప్రతి కేటగిరీలో కూడా నేను అవైలబుల్ ఉంటానమ్మా. మీకు వచ్చేసి రైట్ ఫ్రమ్ ట్రాక్ షీట్ నుంచి, టైం టేబుల్ నుంచి, లెక్చరర్స్తో మాట్లాడాలన్నా ఏ విషయంలో కూడా నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. సార్ అలాగే మీరు ఎవరికైనా కానీ ఎవరైనా మీకు కానీ కాంపిటీషన్ ఉన్నారా? అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ కాంపిటీషన్ అనేది ఉండదమ్మా. కాంపిటీషన్ ఉండకూడదు కూడా. రీజన్ ఏంటంటే కనుక ఇప్పుడు చూడండి, మనకు నెల్లూరులో ఇన్ని స్కూల్స్ ఉన్నాయి. ఇన్ని స్కూల్స్ ఉన్నప్పుడు వచ్చేసి అదాని వరల్డ్ స్కూల్ ఎందుకు వచ్చింది? రేపు వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ స్కూల్ వస్తుంది. మనం చేతగానప్పుడు వచ్చేసి వేరే వాళ్ళు వచ్చేసి ఎవరైనా పెట్టుకుంటానంటే కనుక వాళ్ళని ఏదన్నా కామెంట్ చేయడం అనేది ధర్మం కాదు. 100% వచ్చేసి ఏ స్కూల్ అయినా కానీ ఆ స్కూల్ లెవెల్లో యూనిక్ ప్రోగ్రామ్స్ తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా మీ స్టూడెంట్ ఆర్ఎన్ఆర్ కాదు కదా, 10 మంది ఆర్ఎన్ఆర్లు వచ్చినా మీ స్టూడెంట్ని పక్కా తీసుకోలేరు. ఎక్కడైతే ఎడ్యుకేషన్ బాగలేదు అప్పుడు ఆర్ఎన్ఆర్ కాదు కదా. ఇప్పుడు ఆర్ఎన్ఆర్ లేదనుకోండి, వేరే వాళ్ళు వచ్చేసి నేను చెప్పాను కదా అమెరికా నుంచి వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ పెడతాడు. డొనాల్డ్ ట్రంప్ కూడా నడుస్తుంది అనమాట. ఎందుకు నడుస్తుంది అంటే కనుక ఎడ్యుకేషన్. ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ బిడ్డకు మంచి ఎడ్యుకేషన్, ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటారు తప్ప లేదంటే మన ఇంటి పక్కన ఉండే స్కూల్ పంపించాలి, ఇంకోటి కావాలి అనేది ఉండదమ్మా. 100% వచ్చి మనం ఎవరికి కాంపిటీషన్ కాదమ్మా, మనకు కూడా ఎవరు కాంపిటీషన్ కాదని అనుకుంటున్నాను. సార్ బేసిక్గా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా స్కూల్లో ఫీజు ఎక్కువ ఉంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది, మా పిల్లలకి చాలా బాగా చదువుతారు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో తక్కువ ఫీజు ఉంది అని అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా అంతంత మాత్రానే ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. సో బేసిక్గా ఆర్ఎన్ఆర్ అంటేనే అంటే ఫీజెస్ తక్కువ, ఎడ్యుకేషన్ ఎక్కువ అని కూడా నమ్ముతుంటారు చాలా మంది. సో అంటే మీరు ఇంత ఫీజెస్ తక్కువ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఇంత కాంపిటీషన్ ఉంది మన నెల్లూరులో, స్కూల్స్ అన్ని కూడా, కాలేజెస్ అన్ని కూడా, బట్ మీరు ఎందుకని ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. నా దగ్గరికి నా పేరెంట్స్ చాలా మంది వచ్చారు, సార్ మన ఫీజెస్ ఖచ్చితంగా పెంచాలి, పెంచితే మంచి స్టూడెంట్స్ వస్తారని చెప్పేసి. నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీజెస్ పెట్టడానికి కారణమ్మా, నా దగ్గర వచ్చేసి 4-5 లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లేదమ్మా. ఇప్పుడు ఏ స్కూల్ తీసుకున్నా కానీ ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపాల్ ఉంటారు, ప్రిన్సిపాల్ పైన డీన్ ఉంటారు, మళ్ళీ ఆ క్యాంపస్ ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ తర్వాత ఏజీఎంస్ ఉంటారు. వీళ్ళందరి శాలరీస్ కూడా మీ పిల్లలు డబ్బులో నుంచి పోవాలి. ఇక్కడ వచ్చేసి 90% ఆఫ్ ద వర్క్ విల్ బి డన్ బై మీ. నేనే మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అంతా నేనే చేసుకుంటా అంటానమ్మా. ఆ తర్వాత అకౌంట్స్ వచ్చేసి మా వైఫ్ చూస్తారు. ఇంకొచ్చేసి అన్ని క్యాంపస్లకు వచ్చేసి మా బామ్మర్ది వెంకటేశ్వర రెడ్డి ఉండేసి అతను క్యాంపసెస్ మొత్తం చూసుకుంటాడు. సో మాకు మేనేజ్మెంట్కి వెళ్ళిన శాలరీస్ లేవు, మాకు ఆ ఓవర్ హెడ్ లేదు. ఆ ఓవర్ హెడ్ లేకపోవడం వల్ల నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఏ పేరెంట్కి కూడా బర్డెన్ పడకూడదు ఆ ఉద్దేశంతో ఫీజులు చాలా రీజనబుల్గా పెట్టానమ్మా. ఇప్పుడు వచ్చేసి ఈ కాలం ఎలా ఉందంటే కనుక ఎవరన్నా పెళ్ళికి వచ్చేసి డౌరీ లేకుండా పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళు ఏ లోపం ఉందని చూపించి పక్కన వాళ్ళు చూపిస్తారు బంధువులంతా. సో అలాంటి పరిస్థితులు వచ్చేసి ధైర్యంగా మీరు ఫీజెస్ కాదో మీ డబ్బులు మీరు మిగిలించుకోండి. ఖచ్చితంగా వచ్చేసి మీరు ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారో ఆ ఎడ్యుకేషన్ మాత్రమే డబ్బులు పెట్టండి, ఊరికే డబ్బులు పెట్టద్దు. నేను వచ్చేసి ఒక రిటర్న్ వచ్చేసి ఒక పేరెంట్ దగ్గర పోతే, సార్ మేము వేలమాలలో చేరుతాం సార్, అక్కడ వచ్చేసి 6 lakhs ఫస్ట్ ఇయర్, 6 lakhs సెకండ్ ఇయర్ సార్, 12 lakhs అంటున్నాడు. అతని పరిస్థితి ఏంటంటే కనుక 3 బర్రెలు పెట్టుకున్నాడు. ఇంట్లోకి పోయి నేను కూర్చుంటే వర్షం పడుతుంది, వర్షం కారుతుందని మొత్తం అంతా పైనుంచి కారుతుంది. ఓకే, అలాంటి పరిస్థితుల్లో కూడా సార్ నా బిడ్డ బాగుపడాలి, నేను 12 lakhs అడుగుతాడు, అప్పు చేసి కడతాను సార్ అంటున్నాడు. నేను చెప్పాను అదే ఎడ్యుకేషన్ అయ్యా, నేను వచ్చేసి నువ్వు 12 lakhs కదా నా దగ్గర ఐఐటి దాంట్లో పెట్టు, నేను 2 సంవత్సరాలు కూడా 3 లక్షల్లో చేయిస్తాను నీకు. ఆ స్టూడెంట్ కనుక నువ్వు ఆడ ఏది ర్యాంక్ వస్తుందో ఆ ర్యాంక్ కన్నా తక్కువ ర్యాంక్ వచ్చిందంటే నేను 3 లక్షలు కూడా వెనక్కిస్తానని చెప్పాను. సో ఆ విధంగా ఏంటంటే కనుక మాకు ఓవర్ హెడ్ లేదమ్మా. ఓవర్ హెడ్ లేకపోవడం వల్ల అంతా మేమే పనిచేయడం వల్ల మాకు వచ్చేసి మేము పేరెంట్స్ని ఫీడింగ్ చేసి ఎక్కువ ఫీజెస్ తీసుకోని అవసరం లేదు. 100% చాలా రీజనబుల్గా వెళ్తున్నాం ఆ ఫీజు విషయంలో. ఇట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. చాలా మంది పేరెంట్స్ నాకే చెప్పారు అనమాట. థ్యాంక్ యూ. ఎవరైనా ఏదైనా కాలేజ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఈ ఇంత ఎక్స్పీరియన్స్ లో మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? చాలా మటుకు వచ్చేసమ్మా ఫాల్స్ మిస్టేజ్ అయిపోతుందమ్మా. ఫాల్స్ మిస్టేజ్ చేయలేదమ్మా. ఇప్పుడు మా అన్న చేర్పించాడు, మా అక్క చేర్పించారు, మేము చేర్పించాలి అనే ఉద్దేశం లేకుండా మీ అన్న పిల్లల పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి, వాళ్ళు 10th వరకు వాళ్ళ స్టాండర్డ్ ఎలా ఉంది, మీ స్టాండర్డ్ ఎలా ఉంది, 10th వరకు వాళ్ళు ఎక్కడ చదివించారు, మీరు ఎక్కడ చదివించారు, వాళ్ళకి ఏం ఫౌండేషన్ ఉంది, దానిపైన ఒకటి ఆలోచన తీసుకోండి. మా కరెక్ట్గా వచ్చేసి ఏ కాలేజీలో చేర్పించుకోవచ్చు. ఎందుకంటే కనుక వాళ్ళు చేర్పించిన కాలేజీలో మనం చేర్పించేసి అక్కడ పిల్లలు ఇబ్బంది పడద్దు. ఒకటి. రెండోది వచ్చేసమ్మా చాలా మటుకు 99% ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే కనుక అసలు పేరెంట్స్ వచ్చేసి కాలేజ్ చూడకుండానే
కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటున్నారు. అది చాలా పొరపాటు అండి. ఎందుకంటే పిఆర్ఓస్ వస్తున్నారు, పిఆర్ఓస్ వచ్చేసి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇది చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే అదే పిఆర్ఓ వచ్చేసి విజయవాడ పోయినా, అదే పిఆర్ఓ హైదరాబాద్ పోయినా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కూడా ఉండండి. మీ వరకు వచ్చేసి మీ ఊర్లో ఉన్నాడు కాబట్టి మీరు నమ్ముతున్నారు, పంపిస్తున్నారు. ఆడ పోయి పిల్లలు ఎంత ఇబ్బంది పడినా కానీ ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నా అంటే అండి, చాలా మటుకు కాలేజ్ 99% కాలేజ్ ఏం చేస్తున్నాయంటే కనుక ఫస్ట్ కాలేజీకి హాస్టల్లోకి రాకముందే ఒక 30,000 40,000 50,000 కట్టించుకుంటున్నారు. ఈ 30, 40, 50,000 ఒక రైతుకు వచ్చేసి చాలా కష్టం అండి. నేను రైతును కాబట్టి ప్రతి రూపాయి సంపాదించడం ఎంత కష్టమో నాకు తెలుసు. సో అలాంటప్పుడు వచ్చేసి మీరు డబ్బులు కట్టేసి బ్లాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి ఖచ్చితంగా కాలేజీ పోయి చూడండి. కాలేజీ పోయి చూసినప్పుడు వచ్చేసి మీరు అక్కడ పోసేసి ఈ పర్టికులర్ క్యాంపస్ నుంచి ఏమైనా ర్యాంక్స్ వచ్చాయా, ఈ క్యాంపస్ నుంచి ర్యాంక్స్ వచ్చింటే ఎప్పుడు వచ్చాయి, ఏమైపోతుందంటే అండి ఇప్పుడు వచ్చేసి మనకు 100 క్యాంపస్లు ఉంటే 100 క్యాంపస్లో ఏదో ఒక చోట ర్యాంక్ తీసుకొని ఆ ర్యాంకులు చూపించేసి అడ్మిషన్ తీసుకుంటేసి ఆ లెక్చర్స్ ఇక్కడ ఉండరు, ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉండదు. ఫైనల్గా మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలని అది కూడా ఇబ్బంది పెడుతున్నాం. సో అలా లేకుండా ఏం చేస్తారంటే ఖచ్చితంగా వచ్చేసి మీరు ఆ క్యాంపస్ పోసేసి ఈ క్యాంపస్ నుంచి ఎప్పుడైనా ర్యాంక్స్ వచ్చాయా, వచ్చింటే ఎప్పుడు 1947లో కాదు, స్వాతంత్రం వచ్చినప్పుడు కాకుండా ఇప్పుడు ఏమైనా రీసెంట్గా ర్యాంక్స్ వచ్చాయా, ఈ రీసెంట్గా ర్యాంక్స్ వచ్చింటే కనుక ఆ లెక్చర్స్ ఇక్కడే ఉన్నారా ఇప్పుడు, లేదంటే లెక్చర్స్ ఏమైనా మెయిన్ బ్రాంచ్కి మార్చారా, ఆ లెక్చర్స్ ఇక్కడ ఉంటే కనుక వాళ్ళు మా పిల్లలకు వస్తారా లేదా, మా పిల్లలకు వస్తే కనుక ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, ఫోన్ చేయండి. అక్కడ ఏదైనా సీనియర్ స్టూడెంట్స్ ఉంటే మాట్లాడండి. లేదంటే మీ ఏరియా నుంచి ఎవరైనా పిల్లలు ఆల్రెడీ జాయిన్ అయితే కనుక వాళ్ళ రెఫరెన్స్ తీసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. ఇమీడియట్గా మనం పరిగెత్త హరిబరిగా అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఈ పొరపాట్లు చేసినంతసేపు మళ్ళీ మోసపోయామని ఏడ్చినా ఉపయోగం లేదు. నేను మొన్న ఒకసారి ఒక పేరెంట్ దగ్గరికి వెళ్ళాను. చాలా బ్లైండ్గా మా పాప అక్కడ చేరింది సార్, ఒక కాలేజీలో చేరింది. ఆ పాపకు వచ్చేసి ఫిజిక్స్లో 40 మార్కులు వస్తున్నాయి, మా బాబును కూడా ఆడ చేరుస్తాను. ఎందుకు ఆడ చేరుస్తున్నావు అంటే, సార్ నాకు స్తోమత ఉంది, నేను ఆ కాలేజ్ తప్ప వేరే కాలేజ్ చేర్చను. మరి మీ పాప 40 మార్క్స్ వస్తున్నాయి, మా పాప చదవట్లేదు సార్, వాళ్ళు చదువు చెప్తున్నారు. ఎంత మూర్ఖంగా ఉన్నారంటే పేరెంట్స్, ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది, మీ పాప చదువు చెప్పట్లేదు, మీ పాప చదువుకునే కాలేజీలో చేర్పించు, ఎక్కడైతే మీ పాపను పట్టించుకుంటారో అక్కడ చేర్పించు. ఇప్పుడు వచ్చేసి నువ్వు 100 మంది క్లాస్ పంపిస్తున్నావు, ఈ 100 మందిలో ఈ అమ్మాయి వచ్చేసి లాస్ట్ నుంచి ఎక్కడో ఉంది. సో ఎందుకు అక్కడ చేర్పించాలి, వేరే చోట ఎక్కడైనా కాలేజీలు లేవా? డెఫినెట్గా వచ్చేసి మీకు ఖచ్చితంగా ఏ కాలేజీ పైన సీట్ ఉంటుందంటే అక్కడ ఏమీ రిస్ట్రిక్షన్ లేదు. ఓకేనా, ఈ కాలేజీలో సీట్లు అయిపోతాయి, ఏమి సీట్లు అయిపోవు, ఏమైపోవు. 100% వచ్చేసి మీరు డబ్బులు కట్టడం మీరు ఎవరైనా తీసుకుంటారో వచ్చి మీ బిడ్డ, మీ భవిష్యత్తు, మీ కష్టార్జితము. ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా మీరు కాలేజ్ విజిట్ చేసి చేసుకోండి. ఇంకోటి కూడా వచ్చేసి మన ఒక్క ఆర్ఎన్ఆర్ కాలేజీలోనే నేను వచ్చేసి 2 వీక్స్ మీరు డబ్బులు కట్టకుండా నా కాలేజీలో పెట్టమంటున్నాను, హాస్టల్లో పెట్టమంటున్నాను. హాస్టల్లో పెట్టినప్పుడు వచ్చేసి మీరు భోజనాలు చూడండి, మా వచ్చేసి లెక్చర్స్ టీచింగ్ చూడండి, వచ్చేసి జూనియర్ లెక్చర్స్ చూడండి, అక్కడ పరిసరాలు చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత 100% వచ్చేసి మీరు అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉండదండి. లేదంటే బ్లైండ్గా ఎక్కడ పోయి ఏ పొరపాటు కూడా చేయొద్దండి. ఇది వచ్చేసి ప్రతి రూపాయి కూడా మీరు కష్టార్జితం. సో దాన్ని వేస్ట్ చేసుకోవడం మాత్రం ట్రై చేయొద్దు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు ఖచ్చితంగా ఆర్ఎన్ఆర్ లో చేర్చాలి అని అంటే ఏంటి, ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? అంటే బేసిక్ గా అన్ని స్కూల్స్ కూడా ఇదే కదా ప్రొవైడ్ చేస్తున్నారు, మీ దాంట్లో ఏముంది స్పెషల్ గా మా పిల్లల్ని చేర్పించడానికి అని అడిగితే ఏం చెప్తారు? వెన్ ఇట్ కమ్స్ టు కాలేజ్, ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ గురించి మాట్లాడమ్మా. ఇప్పుడు కాలేజ్ వచ్చేసి 6th ఇయర్ కాబట్టి కాలేజ్ గురించి నేను చెప్తానమ్మా. ఫస్ట్ థింగ్ వచ్చేసమ్మా, నీకు వచ్చేసి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, నాతో నిర్మల్ సార్ వచ్చేసి ఇది 5th ఇయర్ అమ్మా. మేము ఆల్మోస్ట్ కాలేజ్ పెట్టడం నుంచి ఉన్నాడు. చాలా మటుకు పిల్లలకు వచ్చేసి 100% తెప్పించగలిగినాడు. ఈసారి వచ్చేసి నాకు హజరత్ సార్ తోడయ్యాడమ్మా. హజరత్ సార్ ఏంటంటే కనుక నీకు రాత్రి 12 వరకైనా క్లాస్ చెప్తాడమ్మా. పొద్దున్న 6కి ఇచ్చేసి రాత్రి 12 వరకు చెప్పమంటే కనుక ఆయన పిల్లలతో హ్యాపీగా నిద్రపోతాడు. సో ఫస్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ అమ్మా, ఎక్స్ట్రాడనరీ ఫ్యాకల్టీ ఉంది. ఓకే, రెండవది వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏం చేస్తున్నామంటే కనుక 99% ఆఫ్ కాలేజ్ ఇక్కడ వచ్చేసి నువ్వు ఐఐటి తీసుకున్నా, జేఈ తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మా 2 ఎగ్జామ్స్ పెడుతున్నాము వీక్లీ. ఈ 2 ఎగ్జామ్స్ పెట్టడం వల్ల నేను పర్సనల్గా ఐడెంటిఫై చేసింది ఏంటంటే, స్టూడెంట్ చిన్న వయసు 11th గ్రేడ్ కానీ 12th గ్రేడ్ కానీ వాళ్ళు వచ్చేసి ఎగ్జామ్ ఉన్నప్పుడు సీరియస్నెస్ ఏదైతే ఉందో ఎగ్జామ్ లేనప్పుడు అంత సీరియస్నెస్ ఉండట్లేదమ్మా. సో అందుకోసం ఏం చేస్తామంటే 2 ఎగ్జామ్స్ కాస్త 4 ఎగ్జామ్స్ చేశానమ్మా. ఈ 4 ఎగ్జామ్స్ ఏం చేస్తామంటే, ఇప్పుడు మేము ఐఐటి తీసుకున్నాం అనుకోండి, ఐఐటి తీసుకున్నప్పుడు వచ్చేసమ్మా నీకు వచ్చేసి ఫిజిక్స్ ఒక రోజు నడుస్తుంది, కెమిస్ట్రీ ఒక రోజు నడుస్తుంది, మ్యాథ్స్ ఒక రోజు నడుస్తుంది. ఈ 3 సబ్జెక్టులు సపరేట్గా నడవడం వల్ల స్టూడెంట్ కూడా ఏం చేస్తుంటే ఆ క్వశ్చన్స్ అన్ని రీడ్ చేస్తున్నాడమ్మా. ఇప్పుడు అలా కాకుండా నేను 3 సబ్జెక్ట్స్ ఒకేసారి పెట్టానంటే కనుక వాడికి ఏది ఈజీగా ఉంటే అదే చేస్తున్నాడు తప్ప మిగతా క్వశ్చన్స్ కూడా చదవట్లేదు. దానివల్ల ఆ 3 ఎగ్జామ్స్ వచ్చాయమ్మా. ఈ 4th ఎగ్జామ్ ఏదైతే ఉందో 4th ఎగ్జామ్స్ వచ్చేసి సండే అన్ని సబ్జెక్ట్స్ కలిపి పెడుతున్నామ్మా. ఆ అన్ని సబ్జెక్ట్స్ కలిపి పెట్టడానికి ఏంటంటే కనుక నాకు వచ్చేసేసి వాడు స్పీడ్ అండ్ అక్యురసీ ఎంత కరెక్ట్గా చేస్తున్నాడు, ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నాడు అనేది అక్కడ అయిపోతుందమ్మా. సో ఈ విధంగా ఏంటంటే స్టూడెంట్ వచ్చేసి త్రూ అవుట్ ద వీక్ ఎంగేజ్ అవుతున్నాడు కాబట్టి ఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఒకటి హెల్ప్ అవుతుంది. రెండోది వచ్చి సీనియర్ లెక్చర్స్ అమ్మా. మూడోది ఏం చేస్తామంటే కనుక మెటీరియల్ అమ్మా. ఈ మెటీరియల్ ఏం చేస్తానంటే కనుక 3 లెవెల్స్గా డివైడ్ చేశాను.
ఈ 3 లెవెల్స్గా డివైడ్ చేసినప్పుడు వచ్చేసి లెవెల్ 1 వచ్చేసి ఈజీగా ఉంటుందమ్మా. ఈ లెవెల్ 1 క్వశ్చన్స్ వచ్చేసి ఎలాంటి స్టూడెంట్ అయినా చేయగలుగుతాడు, 25 బిట్స్ ఉంటాయి. లెవెల్ 2 మోడరేట్గా ఉంటుంది. లెవెల్ 2 వచ్చేసి నెక్స్ట్ లెవెల్ జేఈ మెయిన్స్ లెవెల్ స్టూడెంట్ వస్తాడు. ఆ జేఈ మెయిన్స్ లెవెల్ స్టూడెంట్ ఏంటంటే లెవెల్ 1లో 25 బిట్స్, లెవెల్ 2లో 25 బిట్స్, 50 బిట్స్ చేయగలుగుతాడు. లెవెల్ 3కి వచ్చేప్పటికి ఏమవుతుందమ్మా, నీకు వచ్చేసి 25 బిట్స్ మోస్ట్ టఫెస్ట్ ఉంటాయి. వీళ్ళు వచ్చేసి ఎవడైతే లెవెల్ 3 ఉన్నాడో, ఐఐటి బ్యాచ్లో ఎవరైతే ఉన్నాడో వాళ్ళు వచ్చేసమ్మా లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 ప్లస్ లెవెల్ 3 75 బిట్స్ పర్ డేకి వచ్చేసి ప్రాక్టీస్ చేస్తారు. లెవెల్ 3లో ఉండే స్టూడెంట్ వచ్చేసి 75 బిట్స్ చేయలేకున్నాడు. ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్ టు చేంజ్ దే కెన్ చేంజ్ మై ఎనీ టైం. వాళ్ళు వచ్చేసి సార్ నేను వచ్చేసి లెవెల్ 2కి వెళ్తాను, లేదంటే లెవెల్ 1కి వెళ్తాను, లేదా లెవెల్ 1లో ఉండే స్టూడెంట్ వచ్చేసి సార్ నేను లెవెల్ 1లో చాలా బాగా చేస్తున్నాను సార్, కొద్దిగా నేను వచ్చేసి లెవెల్ 2కి వెళ్ళాలి. వాళ్ళకు కూడా అమ్మా ఏది ఫీజు చేంజ్ చేయలేకుండా, ఫీజు పెంచకుండా లెవెల్ 1లో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో బాగా చదివి ఫస్ట్ 5 మెంబర్స్లో ఉంటే కనుక నేను వచ్చేసి 2 మంత్స్ ఎగ్జామ్ పెడతానమ్మా. ఈ 2 మంత్స్ కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో కూడా ఎవరైతే స్టూడెంట్ 1 to 5 ఉన్నాడో, లెవెల్ 1లో ఉన్నాడు, వాడు చాలా తక్కువ ఫీజు పే చేశాడు, బాగా చదువుతున్నా అంటే వాడిని లెవెల్ 2 తీసుకుపోతున్నాను. లెవెల్ 2లో కూడా అదే పర్ఫామ్ చేయగలిగితే లెవెల్ 3 కూడా తీసుకుపోతున్నాను. వాడు వచ్చేసి లెవెల్ 0కి ఫీజు కట్టాడు, వాడు వచ్చేసి ఐఐటి లెవెల్లో ఉంటున్నాడు. సో ఆ విధంగా ఏంటంటే పేరెంట్ కూడా బర్డెన్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం నాకు వచ్చేసి టాలెంటెడ్ స్టూడెంట్ వచ్చేసి నేను అమెరికా నుంచి వచ్చి కాలేజ్ పెట్టడానికి ఒకటి రీజన్ ఏంటంటే అమ్మా, ఏ స్టూడెంట్ అయినా కానీ వాడు పేదరికం వల్ల వెనకబడకూడదు. చదువుకుంటే ఏ స్టూడెంట్ అయినా 100% వచ్చి వాడు పేదరికం వల్ల వెనకబడకూడదు, వాడు ముందుకెళ్ళాలని పెట్టాను. సో అందుకోసం వచ్చేసి వాడు ఎవరైతే కనుక ఈజీ లెవెల్కి ఎవరైతే ఫీజు కట్టాడో, ఏమి ఫీజు ఒక్క రూపాయి కూడా పెరగకుండా 3rd లెవెల్కి వెళ్తాడు. 3rd లెవెల్లో ఎవరైతే ఫీజు కట్టాడో ఒకవేళ చదవలేకపోతే కనుక 2nd లెవెల్కి వచ్చిన వాడు ఫీజు తగ్గిస్తున్నాను, 2nd లెవెల్ నుంచి 1st లెవెల్ వచ్చినప్పుడు వాడు ఫీజు మళ్ళీ తగ్గిస్తున్నాము. అట్లా వచ్చేసి పేరెంట్స్ కూడా ఇబ్బంది పడక సాటిస్ఫై అవుతున్నారు అనమాట. అదొకటి. ఇంకొచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్లో అమ్మా ఎవరు కూడా కంప్యూటర్స్ ప్రొవైడ్ చేయరమ్మా. ఈ కంప్యూటర్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నా అంటే, ఇప్పుడు సార్లు ఉన్నారు, టఫ్గా సబ్జెక్ట్ చెప్పింటారు, లెవెల్ 3 స్టూడెంట్ ఉన్నాడు, లెవెల్ 3 స్టూడెంట్కి ఏదైనా డౌట్ వచ్చింది, సార్ వచ్చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే వాడికి డౌట్ వచ్చింది, వాడు సండే అంతా డౌట్తో పడుకోవాలి, మండే మార్నింగ్ వరకు వాడు ఆ డౌటే ఉంటుంది అనమాట మైండ్లో. అలా లేకుండా ఏం చేస్తామంటే సిస్టమ్స్ పెట్టానమ్మా. ఈ సిస్టమ్స్లో చాలా మంది కాలేజీలు వచ్చేసి ఇంజనీరింగ్ లెవెల్లో కానీ ఎంబీబీఎస్ లెవెల్లో కానీ ఇస్తారనమాట. నేను ఇంటర్మీడియట్ లెవెల్లో ఇవ్వడానికి కారణం ఏంటంటే అమ్మా, ఏదన్నా క్వశ్చన్ ఉంది, ఇప్పుడు వచ్చేసి హీట్ అనే కాన్సెప్ట్ ఉంది, ఆ హీట్ అనే కాన్సెప్ట్ కొద్దిగా టఫ్గా ఉంది, ఆ హీట్ అనే కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి, మన స్టూడెంట్ వచ్చేసి కంప్యూటర్ దగ్గర పోసేసి ఆ హీట్ అనే కాన్సెప్ట్ సెర్చ్ చేస్తే అక్కడ వచ్చేసి వరల్డ్ బెస్ట్ లెక్చర్స్ అమ్మా ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆకాశ్ కానీ, అలెన్ కానీ, ఫిడ్జీ కానీ, గ్రీన్ పార్క్ కానీ, లేదంటే కనుక వేదాంత్ కానీ, ఓకే, ఈ ఏ లెక్చర్స్ తీసుకున్నా కానీ మా లెక్చర్స్ కూడా రికార్డ్ చేసేటట్టు ఉంటాయమ్మా. అన్నీ ఉంటాయి కాబట్టి ఆ స్టూడెంట్ వచ్చేసి ద బెస్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. రెండో థింగ్ ఏంటంటే అమ్మా, ఇప్పుడు కనుక ఇన్ కేస్ మా లెక్చర్ ఎవరన్నా చెప్పేసి ఏదైనా బిట్ వచ్చేసి ఆ స్టూడెంట్ వచ్చేసి 1 మినిట్లో చేయగలుగుతున్నాడంటే అదే వాడు యూట్యూబ్లో చూడడం వల్ల వేరే లెక్చర్ ఏదైనా ఆల్టర్నేటివ్ మెథడ్ వచ్చేసి 15 సెకండ్స్లో అదే బిట్ చేయగలిగితే దే కెన్ కమ్ బ్యాక్ అండ్ టెల్ ద లెక్చర్ దట్ సార్ దర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ మెథడ్. ఇక్కడ మన ఒక్క కాలేజీలోనేమా లెక్చర్ని చూజ్ చేసుకునే అవకాశం స్టూడెంట్కి ఉందమ్మా. మిగతా కాలేజీలాగా ఏదో ఈ లెక్చర్ ఇచ్చేస్తాం, ఈ లెక్చర్ చెప్పేస్తారు అనుకోకుండా ఏ 10 మంది స్టూడెంట్స్ వచ్చేసి నాకు ఈ పర్టికులర్ ఇప్పుడు లెక్చర్స్ ముందరే చెప్తున్నానమ్మా నేను, ఈ 10 మంది స్టూడెంట్స్ వచ్చేసి నాకు ఈ పర్టికులర్ లెక్చర్ చెప్పేది అర్థం కావట్లేదు సార్ అని కనుక ఒక 10 మంది చెప్తే కనుక డెఫినెట్గా లెక్చర్ పిలిపించే స్టూడెంట్స్ పిలిపించేసి ఎక్కడ గ్యాప్ ఉందో చూస్తామా. రెండోసారి వచ్చేసి సారిగా మనం డెవలప్ కావాలని చెప్పేసి చూస్తాం. 3rd టైం వచ్చేసి లెక్చర్ రీప్లేస్మెంట్ కూడా వెళ్ళిపోతున్నానమ్మా. మన ఒక్క కాలేజ్ దాన్ని గర్వంగా చెప్పగలను. డే 1 నుంచి కూడా స్టూడెంట్స్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే 100కు 100% వచ్చేసి లెక్చర్స్ మార్చుకుంటే మన దగ్గర పరిస్థితి మన దగ్గర ఉందమ్మా. ఓకేనా. ఇంకొచ్చేసి నీకు నెక్స్ట్ వన్ వచ్చేసి మా ఈ భోజనాల విషయానికి వస్తే ఫర్ ద ఫాస్ట్ 6 years నాకు వచ్చేసి మొన్న ఒక అతను పేరెంట్ కాల్ చేశాడు. ఆ అమ్మాయి వచ్చేసి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంది. అంటే నా దగ్గర వచ్చేసి దగ్గర 3 ఏళ్ల ముందు చదువుకుంది. వాళ్ళ తమ్ముడు చెల్లెలు ఉన్నారు. వాళ్ళ తమ్ముడు చెల్లెలను వచ్చేసి ఏం క్వశ్చన్స్ అడగకుండా వచ్చి చేర్పించిపోతున్నాడు అంటే అతను ఒకటే చెప్పాడు అనమాట, సార్ నేను 3 ఏళ్ల ముందు మన కాలేజీలో ఏదైతే భోజనం చేశానో ఇప్పుడు ఎన్ని కాలేజీలు పోయినా ఆ భోజనం కూడా దొరకట్లేదు. అంత నీట్గా ఉంటుంది భోజనము. ఓకే, సో ఈ భోజనాల విషయంలో కూడా అంత కేర్ తీసుకుంటారమ్మా. ఇంకా క్యాంపస్ చూస్తేమో మన క్యాంపస్లో అన్నీ కూడా సిటీ సెంటర్లు ఉన్నాయి, మగౌండ్ లేఅవుట్లు ఉన్నాయి. ఏ క్యాంపస్ చూసినా కానీ చాలా క్లీన్గా ఉంటుందమ్మా. ఈవెన్ విమర్శకులు కూడా మొన్న వచ్చేసి అతను వచ్చేసేసి సార్ నేను వచ్చేసి ఎక్కడో విజయవాడలోనో హైదరాబాద్లోనూ పెడుతున్నాను, లక్షలు కడుతున్నాను, ఆ క్యాంపస్కి పోతే కనుక మా వాడు భోజనం చేయలేక ఇప్పుడు సెమీ హాస్టల్ పెట్టాను సార్, మా వాడిని బయట పెట్టేసి ఆడ స్టూడెంట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఆడ చేరేసి వాడు బయట హాస్టల్లో ఉండేసేసి క్లాసెస్కి వెళ్తున్నాడు. అలాంటి పరిస్థితి ఉందమ్మా. సో అలాంటి పరిస్థితి ఏమీ అవసరం లేదు. మీరు హ్యాపీగా ఏ పేరెంట్ అయినా కానీ ధైర్యంగా మీ బిడ్డ ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి ఫాల్స్ మిస్టేజ్కి పోకుండా ఏదో మా అన్న చేర్పించాడు, మా అక్క చేర్పించాడు, లేదా మా ఊర్లో వచ్చేసి పెద్ద చేర్పించాడు నేను చేర్పించాను ఆ ఫాల్స్ మిస్టేజ్కి ఏది పోకుండా 100% వచ్చేసి ఏ కాలేజీలో అయినా కానీ పోయేసేసి ఎంక్వైరీ చేసుకొని జాయిన్ చేసుకోండి. మన కాలేజీ ఆప్షన్గా పెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేసు కనుక మీకు నచ్చితే వెళ్ళండి, కూడా నచ్చలేదనుకోండి నేను కూడా డెఫినెట్గా కెరీర్ అడ్వైజ్ ఇస్తాను, ఎక్కడైనా జాయిన్ చేసుకోవచ్చు. సార్ మీ మాటలన్నీ విన్నాక మాకు అర్థమైంది RNR మేక్ స్టడీ ఈజీ. డెఫినెట్లీ మా స్టడీ ప్లెజర్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ కూడా స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఈ 6 years నుంచి కాలేజ్ ఏ విధంగా అయితే రన్ అవుతుందో సో నెక్స్ట్ అంతే గ్రేస్ఫుల్ గా స్కూల్స్ కూడా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మనతో పాటు కెమిస్ట్రీ లెక్చరర్ నిర్మల్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మన ఆర్ఎన్ఆర్ కాలేజ్ 6 years అప్పటి నుంచి మీరు చక్కగా పిల్లలకి కెమిస్ట్రీ టీచ్ చేస్తూ ఇంత మంచి ర్యాంక్ సాధిస్తూ ఉన్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. బేసిక్గా చాలా మంది పిల్లలు కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటే భయపడతారు. సో దాన్ని ఎలా ఈజీ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. మెయిన్ ఈ పాయింట్ దగ్గర ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో యాజ్ అ లెక్చరర్ గా అంటే కెమిస్ట్రీ లెక్చరర్ గా మీరు ఎలా టీచ్ చేస్తారు వాళ్ళకి? అంటే ఒక ఈజీ మెథడ్ అంటే ఎలా చెప్తారు? అంటే బేసిక్గా కెమిస్ట్రీలో 3 parts ఉంటాయి మ్యామ్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. అంటే ప్రాబ్లమ్స్ బాగా చేసేవాళ్ళు, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్కువ లైక్ చేస్తారు అనమాట. అంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దానిలో మెకానిజమ్స్ అన్నీ ఉంటాయి. వాటిని తెలుసుకోవాలంటే డైరెక్ట్గా ఇంటర్మీడియట్లోనే ఎక్కువగా వస్తాయి అనమాట. ముందుగా దాన్ని టీచింగ్ అనేది ఎక్కువగా చేయడం అనేది అయితే జరగదు అనమాట. 10th class లోపల డైరెక్ట్గా 11th 12thలోనే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఇంకా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మొత్తం థియరీ ఉంటుంది. థియరీ బాగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఏంటంటే దాని మీద ఫోకస్ చేస్తారు. అట్లా కెమిస్ట్రీలో ఏంటంటే ఇట్లా 3 types ఆఫ్ పార్ట్స్ ఉండడం వల్ల ఏంటంటే స్టూడెంట్కి కొంత ఈజీ అనిపిస్తుంది, కొంత డిఫికల్టీ అనిపిస్తుంది, అట్లా ఫీల్ అవుతారు అనమాట. అంటే మా వరకు మేము ఏం చేస్తామంటే చెప్పేటప్పుడు కూడా ఒక ఆర్డర్లో ఫాలో అవుతూ ఫస్ట్ ఈజీగా ఉన్న టాపిక్స్ అయినటువంటి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ పెట్టుకొని ఫస్ట్ టీచ్ చేయడం జరుగుతుంది. దానిలో ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని ప్రతి పేరాని లైన్ టు లైన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటి మీద కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం, వాటి మీద స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం. ఇట్లా ఇవ్వడం ద్వారా ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో సో కొంతవరకు బాగా వాళ్ళకి వచ్చే విధంగా చేస్తామన్నమాట. అక్కడితో అప్పటికే స్టూడెంట్ కొంతవరకు కెమిస్ట్రీని లైక్ చేయడం స్టార్ట్ అవుతుంది. తర్వాత వెంటనే ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఇది ప్రాబ్లమేటిక్ పార్ట్. కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ ఏమైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకొని వాటి నుంచి ఎగ్జామ్స్లో ఎక్కువగా వస్తున్న ఏరియా ఎక్కడుందో దాని మీద బాగా ఫోకస్ చేస్తూ ఆ మోడల్స్ను మళ్ళీ రివైజ్ చేపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా ఈజీగానే గెట్ ఆన్ అయిపోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీనిలో అన్ని మెకానిజమ్స్ ఉంటాయి. వీటిని కూడా మనం ప్రాక్టీస్ చేపిస్తే ఈజీగా కొంతవరకు నోట్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో దాన్ని కూడా మనం ఏంటంటే మైక్రో లెవెల్లో డివైడ్ చేసుకొని అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ దానిలో ఉన్న టాపిక్స్ అన్నింటినీ కనుక వాళ్ళకి కనుక మంచి స్ట్రెంత్ అయ్యే విధంగా కనుక తయారు చేస్తే ఆటోమేటిక్గా దానిలో కూడా ఈజీగానే గెట్ ఆన్ అయిపోవచ్చు అనమాట. అండ్ అలాగే సిలబస్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేసేస్తారు సార్? అంటే ఎప్పటి నుంచి మీరు రివిజన్ అనేది స్టార్ట్ చేస్తారు? అంటే జనరల్గా మా కాలేజీలో అయితే రివిజన్ అంటే ఆగస్టు ఎండింగ్ అయిపోతుంది. September 1st నుంచి మాకు రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది 2nd yearలో. సో మీ అంటే ఇన్ కేస్ పిల్లలకి అర్థం కాలేదు, వాళ్ళు మళ్ళీ సబ్జెక్ట్ ని అంటే చాలా వరకు ఏంటంటే కొంతమంది పిల్లలకి ఎంత చెప్పినా అర్థం కాదు. సో వాళ్ళకి ఎలా టీచ్ చేస్తారు మీరు? అంటే మీరు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా బాగా చదివే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? అంటే ఎలాగో వాళ్ళు ర్యాంక్స్ కొడతారు కాబట్టి కాలేజ్ కి మంచి పేరు వస్తుంది కాబట్టి సో పెద్ద చదవని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారా? ఇక్కడ అందరికీ ఎక్కువ ఇంపార్టెన్సే ఉంటుంది మ్యామ్. అంటే అట్లా సపరేట్గా అయితే ఏముండదు. ఒక బ్యాచ్లో అంటే టాప్ సెక్షన్లో మేము సపరేట్ చేసిన వాళ్ళలో ఒక 20 to 25 members ఉంటారు. ఆ సెక్షన్లో అందరినీ ఈక్వల్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు బేసిక్గా ఎక్కడైనా ఇప్పుడు కాలేజెస్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయినప్పటికీ మేము కొన్ని టెక్నిక్స్ తో టీచ్ చేస్తాము, సో మా కాలేజే బెస్ట్ అని అంటూ ఉంటారు. సో మీన్వైల్ మీ అంటే ఆర్ఎన్ఆర్ కాలేజ్ చూసుకుంటే మీరు ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు మరి? అంటే ఎందుకు చేరాలి మేము ఆర్ఎన్ఆర్ లో, మాకెందుకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది అంటే మీరేం చెప్తారు? సేమ్ ఇందా చెప్పిన ప్యాటర్న్ మేము ఫాలో అవుతాం. మేము ట్రాక్ షీట్లో ముందుగానే అన్ని క్లియర్ డీటెయిల్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టే మేము ఫోకస్ చేస్తూ వెళ్తాము. ఒకవేళ ఇన్ కేస్ స్టూడెంట్ అర్థం కానప్పుడు మళ్ళీ వాటిని ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవడం, ఇక్కడ సీనియర్ లెక్చరర్ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకుంటారు అనమాట. ఎప్పుడైనా అవైలబిలిటీలో ఉంటుంది స్టడీ అవర్స్లో కానీ. వాళ్ళకి అర్థం కానప్పుడు మళ్ళీ టీచ్ చేయడం అయితే జరుగుతుంది ఎక్స్ట్రా అవర్స్లో మళ్ళీ తీసుకొని. సార్ యాజ్ ఏ పేరెంట్ గా అనుకోండి, ఎగ్జాంపుల్ మా అమ్మాయో అబ్బాయో ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, రాదు. సో ఇలాంటప్పుడు హాలిడేస్ లో మీరు
పేరెంట్స్ అడిగినప్పుడు స్పెషల్ క్లాసెస్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారా మీ తరపు నుంచి? అలాంటివన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేము ఖచ్చితంగా. అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా డే స్కాలర్స్ అయినా కావచ్చు, ఇక్కడ హాస్టలర్స్ అయితే ఇక్కడే ఉంటారు. డే స్కాలర్స్కి అయితే మాకు ఈవెన్ జూమ్ క్లాసెస్ తీసుకునే అవైలబిలిటీ కూడా ఇక్కడ మాకు ఉందన్నమాట. మా చైర్మన్ సార్ గారు ఇక్కడే కంప్యూటర్ సిస్టమ్స్ అన్నీ పెట్టున్నారు. మేము ఈవెన్ డే స్కాలర్స్ ఎవరైనా అవసరం ఉండి వాళ్ళకి డౌట్స్ ఉన్నా కూడా మేము జూమ్ క్లాస్లో చెప్పడానికి మాకు ఇక్కడ అవకాశం అయితే ఉంది. క్లియర్గా కూడా చేస్తున్నాం ఇప్పుడు కూడా అదే వర్క్. అంటే మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 7:58 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయితే నైట్ 10 వరకు కూడా మేము స్టూడెంట్స్కి అవైలబిలిటీలోనే ఉంటాం అనమాట. అంటే ఈవెన్ డే స్కాలర్స్ అయితే ఎట్లా అవైలబిలిటీలో ఉంటాం అంటే లైక్ ఈ జూమ్ ద్వారా కానీ వాటి ద్వారా మేము వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడం ఎట్లా అంటే ఈవెన్ ప్రతిరోజు 10 వరకు అయితే కంపల్సరీ మేము ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాం అన్నమాట, హాస్టలర్స్ అండ్ డే స్కాలర్స్ అందరికి. ఆర్ఎన్ఆర్ ర్యాంక్స్ కి ప్రాధాన్యత ఇస్తుందా, లేదు అని అంటే స్టూడెంట్స్ కి ప్రాధాన్యత ఇస్తుందా? అంటే రెండిటికి ఇంపార్టెన్స్ ఉంది మేము ఇక్కడ. అంటే నేను ఇక్కడికి వచ్చి ఇప్పటికే అంటే ఇన్స్టిట్యూట్ పెట్టి మనకు ఆర్ఎన్ఆర్ అకాడమీ పెట్టిన తర్వాత 6 years అయింది. నేను వచ్చి 4 years అవుతుంది, ఇప్పుడు 5th year. అంటే ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు మా దగ్గర ఏంటంటే అప్పుడు నీట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టున్నాం ఫస్ట్ ఇయర్లో. అప్పుడు నేను వచ్చినప్పుడు అయితే 120 members దాకా నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళల్లో 40 members ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి అన్నమాట. అంటే 3 members అప్రాక్సిమేట్గా 2 members కైనా సీట్ వచ్చే విధంగానే అప్పుడు వచ్చింది 40 members. ఇక్కడ మీరు చూస్తే చాలా మంది ఉంటారు ఇక్కడ ఎప్పటి నుంచో వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళంతా. అది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనమాట ఇక్కడ. అంటే 120 members 40 members ఒకేసారి అంతమందికి సీట్ తెప్పించడం అనేది, అంటే అప్పుడు హైయెస్ట్ స్కోర్ అనేది రాకపోయినప్పటికీ కూడా ఎక్కువ మంది ఎంబీబీఎస్ సీట్లు తెప్పించాం అనమాట. మళ్ళీ నేను వచ్చిన సెకండ్ ఇయర్లో మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ ఉండింది. అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, అప్పుడు ఇంకా 150+ ఉన్నారు. అప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధమైనటువంటి రిజల్ట్ని మేము ప్రొడ్యూస్ చేసాం. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ నీట్లో టాప్ స్కోర్ని కూడా అచీవ్ చేసాం అనమాట. 600+ స్కోర్ అనేది మేము అచీవ్ చేసాము. దాన్ని కూడా ప్రూవ్ చేసుకున్నాం. అంటే మిగతా కాలేజెస్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ సీట్స్ వస్తాయి ఓకే, టాప్ స్కోర్ అంటే ఎలా అని చెప్పి దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాం అనమాట థర్డ్ ఇయర్లో. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 2025లో నాది 4th year కింద వస్తుంది అనమాట. అంటే జేఈ మెయిన్స్లో కూడా మేము ఏంటంటే టాప్ స్కోరు వచ్చేటట్టు చేయించాము స్టూడెంట్స్ ద్వారా. ఈవెన్ కెమిస్ట్రీలో కూడా 99% వచ్చింది, 99.9% అట్లా వచ్చిన ఇద్దరు స్టూడెంట్స్కి. వాళ్ళిద్దరు స్టూడెంట్స్ ఇప్పుడు ఎన్ఐటీలో ఉన్నారు, ఒకరు క్యాలికట్లో ఉన్నారు, ఇంకోటి ఏపీ ఎన్ఐటీలో జాయిన్ అయ్యారు, మంచి బ్రాంచ్ జాయిన్ అయ్యారు. వాళ్ళు చెప్పిన ఒకసారి వచ్చి మొన్న కూడా మీట్ అయ్యారు ఆ స్టూడెంట్స్. మీట్ అయిన తర్వాత చైర్మన్ సార్కి కానీ నాకు కానీ గిఫ్ట్ కూడా వాళ్ళే ఇచ్చారు. యాక్చువల్గా మేము ఇవ్వాలి వాళ్ళకి. అంటే వాళ్ళకి ఎంత గుర్తుంటే వచ్చి మళ్ళీ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చైర్మన్ సార్ దగ్గరకు వచ్చి గిఫ్ట్ ఇచ్చారు, నా దగ్గరకు వచ్చేసి మాట్లాడి అండ్ ఈవెన్ మేము ఆ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ చేయించాం అనమాట వాళ్ళని. వాళ్ళు చెప్పిన విషయాలు విన్న తర్వాత మాకు చాలా గ్రేట్ అనిపించింది అనమాట. మేము చేసిన వర్క్ కానీ అంటే అంత వర్క్ చేస్తుంటాం కదా, ఆ వర్క్ వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో మా గురించి అది అసలు చిన్న విషయం అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఆ ఇద్దరు స్టూడెంట్స్కి కెమిస్ట్రీలో 99% వచ్చింది. సో ఇప్పుడు 2025-26 బ్యాచ్ నడుస్తూ ఉంది. 25 ఇప్పుడు రాయాలి ఈ ఎగ్జామ్. యాక్చువల్గా ఈ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు. అంటే మా టార్గెట్ అయితే కెమిస్ట్రీలో ఎట్లయినా సరే 100% అనేది తెప్పించాలని చెప్పేసి అనుకున్నాను నేనైతే. సో చాలా బాగా ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. మా చైర్మన్ సార్ కానీ మాకు లాస్ట్ ఇయర్ అంత సపోర్ట్ అనమాట. అంటే ఫస్ట్ ఇయర్లో నీట్లో ఆ విధంగా 40 members వచ్చింది 120లో. సెకండ్ ఇయర్లో కూడా సేమ్ 40+ వచ్చింది, 40+ members ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకున్నారు. అండ్ థర్డ్ ఇయర్లో కూడా టాప్ స్కోర్ అచీవ్ చేసాం నీట్లో. ఇప్పుడు 4th yearలో జేఈ మెయిన్స్లో ఇద్దరు స్టూడెంట్స్కి 99% తెప్పించాము. ఇప్పుడు రాబోయే దానిలో 100% కెమిస్ట్రీ టార్గెట్ పెట్టుకొని చేస్తాను. దానికి తగ్గట్టే ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాము. ఇంకా 20 daysలో ఎగ్జామ్ కూడా రాయిపోతున్నారు వాళ్ళు 20th నుంచి. మంచి ప్రిపరేషన్ అయితే ఉన్నారు స్టూడెంట్స్. ఇంతకుముందు కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా మాకు మంచి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ చేత బాగా ట్రైనింగ్ చేపిస్తున్నాం. మీకు ఇంతకుముందు చెప్పినట్టే మార్నింగ్ 8 నుంచి నైట్ 10:30 వరకు మా అబ్జర్వేషన్లోనే ఉంటున్నారు స్టూడెంట్స్. మధ్య మధ్యలో రిలాక్సేషన్ ఇస్తూ ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళీ వచ్చేటట్టు మోటివేట్ చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఈసారి కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఈసారి జేఈ అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చే విధంగా మేము ప్రిపేర్ చేపిస్తా ఉన్నాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. నిర్మల్ సార్ చెప్పారు ఇప్పుడు అంటే లాస్ట్ అంటే చదవని పిల్లల్ని ఎలా పట్టించుకుంటారు ఏంటి అనే దాని మీద. సో యాజ్ ఎ చైర్మన్ గా మీరు చెప్పండి. డెఫినెట్గా అమ్మా. యాక్చువల్లీ వచ్చేసి నిర్మల్ సార్ చెప్పినట్టు వచ్చేసి మేము లాస్ట్ టైం కూడా నిర్మల్ సార్ ఒకటే చెప్పాడు అనమాట. మేము వచ్చేసి ఫస్ట్ టాప్ 10 స్టూడెంట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయము, లాస్ట్ 10 స్టూడెంట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. రీజన్ ఏంటంటే కనుక నేను ఏదైతే మీటింగ్కి పిలుస్తానో మీటింగ్ పిలిచినప్పుడు ప్రతి లెక్చర్ వచ్చేసి నాకు
క్లాస్ యావరేజ్ పెంచాలి. క్లాస్ యావరేజ్ పెరగాలంటే టాప్ స్టూడెంట్స్కు ఆల్రెడీ 99 వచ్చే స్టూడెంట్కి వచ్చేసి 100 తెప్పించడం క్లాస్ యావరేజ్ పెరగదు. ఎవరైతే 35-40 మార్క్స్ వచ్చే స్టూడెంట్ కనుక 70-80 తెప్పించగలిగితే అక్కడ గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ ఒక రూమ్ ఉంది కాబట్టి అక్కడ డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ ఎవరైతే కనుక మనకు లాస్ట్ 10 కానీ 15 కానీ లేదంటే కనుక నీకు ఓవరాల్గా అన్ని సెక్షన్స్ చూసేసి ఒక 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి సపరేట్ చేసుకుంటామా. సపరేట్ చేసుకుంటేసేసి వాళ్ళ క్లాసెస్ ఏదైతే జరిగాయో మళ్ళీ రివిజన్ క్లాసెస్ జరుగుతాయమ్మా. రివిజన్ క్లాసెస్ విల్ నాట్ బీ బై ద సేమ్ లెక్చర్ చెప్పరమ్మా. ఇంకెవరైతే కనుక ద బెస్ట్ ఒక సెక్షన్కి చాలా మంచి స్కోర్ వస్తుంది ఆ లెక్చర్ వచ్చేసి ఈ డల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్కి మళ్ళీ అదే కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా. సో మేము వచ్చేసేసి స్టూడెంట్ పైన చూడట్లేదమ్మా, క్లాస్ యావరేజ్ చూస్తున్నాం. క్లాస్ యావరేజ్ చూసినా ఆబ్వియస్లీ ఏంటంటే కనుక బాటంలో ఏ స్టూడెంట్ ఉన్నాడో ఆ స్టూడెంట్కి మంచి మార్కులు వచ్చినప్పుడే క్లాస్ యావరేజ్ పెరుగుతుంది. టాప్ స్టూడెంట్ క్లాస్ యావరేజ్ అనేది మేము కన్సిడర్ చేయట్లేదమ్మా. సార్ చెప్పినట్టు వచ్చేసేసి మాకు టాప్ మార్క్స్ వచ్చేసి 648 అమ్మా. నీట్లో మేము 648 వచ్చినా కానీ 648 నుంచి 540 లోపల వచ్చేసి దగ్గర ఇంతవరకు వచ్చేసి 200 మందికి వచ్చారమ్మా. 200 మంది దే ఆర్ ఇన్ ఎంబీబీఎస్ కాలేజెస్. సో నాకు వచ్చేసి అదే ఇప్పుడు సింగిల్ డిజిట్కి ఎందుకు ట్రై చేస్తున్నాను, సింగిల్ డిజిట్కి రావడం వల్లే ఎందుకు స్కూల్స్కి వస్తున్నామంటే కనుక మేము ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్కు 2 నెలల్లో సరిపోవట్లేదమ్మా. రీజన్ ఏంటంటే కనుక ఇంటర్మీడియట్ స్టూడెంట్ వస్తున్నాడు. ఇంటర్మీడియట్ స్టూడెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే హోమ్ సిక్ అని చెప్పేసి ఒక 2-3 నెలలు ఇంటికి పోవడము రావడం జరుగుతుందమ్మా. అదే నాకు కనుక స్టూడెంట్ 8th, 9th, 10th అయితే 100% వచ్చేసి ఆ హోమ్ సిక్ హాలిడేస్ కూడా ఇక్కడే కవర్ అయిపోతాయి. నాకు ఇంటర్మీడియట్కి వచ్చి కూడా అబ్బాయి సెటిల్ అయిపోయాడు, ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటుంది, సింగిల్ డిజిట్ ర్యాంక్ తెచ్చడం పెద్ద కష్టమే కదమ్మా. 100% వచ్చేసి వీ విల్ అచీవ్ దట్ ర్యాంక్. అట్ ద సేమ్ టైం ఎవరైతే బాటంలో ఉన్నారమ్మా ప్రతి స్టూడెంట్కు నా రెస్పాన్సిబిలిటీ. నేను అందుకోసం చెప్పేసి కింద కూడా మా ట్యాగ్ లైన్ వచ్చేసి ప్రతి స్టూడెంట్ విజయమే ఆర్ఎన్ఆర్ లక్ష్మణ్ ఎందుకు పెడతామంటే ప్రతి స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వస్తారని కాదు, ప్రతి స్టూడెంట్ ఇప్పుడు 30 మార్కులు వచ్చే స్టూడెంట్ వచ్చే 70 మార్కులు రావడం, 70 మార్కులు వచ్చే స్టూడెంట్ 100 మార్కులు రావడం అనేది మా ఆలోచన అమ్మా. అందుకోసం వచ్చేసి ఏ స్టూడెంట్ అయినా కానీ ఆ తల్లిదండ్రులు 2 years అయిపోయిన తర్వాత వాటి భుజంపై చేసుకొని హ్యాపీగా సంతోషంగా బయటికి వెళ్ళాలనేది ఆలోచన అమ్మా. సో మన స్టడీ సర్కిల్లో జువాలజీ లెక్చరర్ మురళీధర్ గారు కూడా జాయిన్ అయ్యారు. అందుకంటే ముందు మనము ఫిజిక్స్ లెక్చరర్ హజరత్ గారితో మాట్లాడదాము. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది 6 years నుంచి మన ఆర్ఎన్ఆర్ కాలేజ్ నిర్విరామంగా సక్సెస్ ని అలా చూస్తూ వెళ్తూనే ఉంది. సో మీరు చెప్పండి, యాజ్ అ ఫిజిక్స్ లెక్చరర్ మీరు ఆర్ఎన్ఆర్ గురించి చెప్పమంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ నీట్ కోచింగ్. ఇక్కడ మనము నేను ఫిజిక్స్ హ్యాండిల్ చేస్తాం. ఇక్కడ మేము టోటల్ ఫిజిక్స్ కోచింగ్ని 4 phases స్టూడెంట్స్కి కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో మోస్ట్లీ ఫిజిక్స్లో ఎలా ఉంటుందంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఐఐటి ఫౌండేషన్ అనేది చాలామంది స్టూడెంట్స్కి లేదు ఇక్కడ. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నార్మల్ స్కూల్స్లో అలా చదువుకొని రావడం అనేది జరుగుతుంది. సో వాళ్ళందరి కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఫౌండేషన్ ఫస్ట్ ఫేజ్లో ఎలా ఉంటుందంటే ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఆఫ్టర్ 10th క్లాస్ అయిపోయిన ఇమీడియట్గానే వితిన్ 10 daysలో బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్లో మనము ఐఐటి ఫౌండేషన్లో మ్యాథమెటిక్స్ ఫండమెంటల్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది అక్కడ. తర్వాత phase 1 కోచింగ్లో మనం ఏం చెప్తామంటే అది ఫౌండేషన్ ఫేజ్. నెక్స్ట్ ఫౌండేషన్ ఫేజ్లో మనము ఫస్ట్ ఇయర్ మొత్తం ఫౌండేషన్ ఫేజే ఉంటుంది. సో ఆ ఫౌండేషన్ ఫేజ్లో మనం ఏం చెప్తామంటే కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా చెప్తాము. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనము కవర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఐపీ ఎగ్జామ్స్కి వెళ్తారు. అప్ టు November వరకు మనము జేఈ మెయిన్స్ కోచింగ్ అనేది జరుగుతుంది. టోటల్ జేఈ మెయిన్స్ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా చెప్తాము. నెక్స్ట్ అలాంగ్ విత్ టెస్టింగ్ ఫేజ్ కూడా అక్కడే ఉంటుంది. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మనకి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ఎన్ఆర్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని నాకు ఎలా అనిపించిందంటే ఇక్కడ స్టూడెంట్ స్ట్రెంగ్త్ అనేది చాలా తక్కువ. ఆల్మోస్ట్ ఇక్కడ నాకు 30 members కన్నా ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న క్లాస్ అయితే నేను చూడలేదు. సో 30 members అంటే మనకి ఇండివిజువల్ ఫోకస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నాకు పర్సనల్లీ నేను ప్రతి స్టూడెంట్ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో కూడా నేను చెప్పగలను. సో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ ఏంది, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో అది ఎలా పాసిబుల్ అవుతుందంటే ఇప్పుడు 100 నేను ఇక్కడికి రాకముందు నేను 150 members-కి 100 members-కి చెప్పేవాడిని. సో జస్ట్ నేను క్లాస్ చెప్పడము సిలబస్ కంప్లీట్ చేయడంతోనే నాకు సరిపోతుంది. కానీ ఇక్కడైతే 30 members-ఏ కాబట్టి చాలా పర్సనల్గా కనెక్ట్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళ ఫ్యూచర్ ఏంది, మనతో వాళ్ళు ఆల్మోస్ట్ మ్యామ్ ఇక్కడ ఇప్పుడు మనము ఈ కంప్లీట్ ఫిజిక్స్ అనుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను ఆల్మోస్ట్ వాళ్ళతో 2000 hours టైం స్పెండ్ చేస్తాను యాజ్ అన్ ఐఐటి అను.
నేను ఒక స్టూడెంట్తో 2000 అవర్స్ నేను టైం స్పెండ్ చేసిన తర్వాత ఆ అబ్బాయి ఫ్యూచర్ బాగలేదంటే ఫస్ట్ నాకు ఇన్సల్ట్ ఫస్ట్. అంటే నేను ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంకా నాకు 2 ఇయర్స్లో ఇంకెవరు ఉండరు నాకు. సో ఉండేది ఎంతమంది? ఆ 30 మెంబర్స్ ఉంటారు. ఆ 30 మెంబర్స్ కోసము నా 2000 అవర్స్ నేను ఇన్వెస్ట్ చేశాను. ఆ ఇన్వెస్ట్ చేసిన టైము బై ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకు అవుట్పుట్ ఏముండాలి? వాళ్ళు లోకల్ కాలేజీలో చదవకుండా ది బెస్ట్ కాలేజీలో చదివితే వాళ్ళ లైఫ్ ఇంకా దిగులు లేదు మనకి. అది రావాలంటే ఖచ్చితంగా ఇండివిజువల్ ఫోకస్ వచ్చే కాలేజీలో జాయిన్ అవ్వాలి. సో ఇండివిజువల్ ఫోకస్ ఫస్ట్ ఫ్యాకల్టీస్కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఒక ఫ్యాకల్టీకి 1000 మెంబర్స్ని అలాట్ చేస్తే ఖచ్చితంగా ఇండివిజువల్ ఫోకస్ ఖచ్చితంగా చేయలేరు. ఇక్కడ ఏంటంటే సో మోస్ట్లీ 30 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఉండరు. సో త్రూ అవుట్ ఇయర్ మనము ఆ 30 మెంబర్స్ ఫ్యూచర్ ఏంది, వీళ్ళు అసలు ఇక్కడ చాలా రకాల స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి కొంతమందికి ఫండమెంటల్స్ ఉంటాయి, కొంతమందికి ఫండమెంటల్స్ ఉండవు, కొంతమంది బాగా చదువుతారు. సో కానీ ప్రతి స్టూడెంట్ బయటకు వెళ్ళేటప్పుడు ది బెస్ట్ కాలేజ్ జాయిన్ అవ్వాలి. ఇక్కడ 2 ఇయర్స్ మనం వర్క్ చేసేది దేనికోసమో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. సో వాళ్ళ యొక్క నాలెడ్జ్ బట్టి కొంతమందికి ఐఐటి సీట్ తెప్పియాలనేసి వస్తుంది, తర్వాత కొంతమందికి ఎన్ఐటి సీట్ వస్తుంది, కొంతమందికి విట్ వస్తుంది. అట్లా మేము డిఫరెంట్ స్టూడెంట్స్కి ఏ సీటు వస్తుందనే అనాలిసిస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ అనేది చాలా ప్లస్ అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి పార్ట్ ఎగ్జామ్స్ పెడతాము, తర్వాత చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. 5 టెస్టులు ఉంటాయి, 5 చాప్టర్ వైజ్ బేసిక్ అడ్వాన్స్డ్ లెవెల్ టెస్టులు ఉంటాయి. సో అది చాలా ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ బయట ఎలా ఉంటుందంటే ఒక గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి ఒకే పేపర్ ఇవ్వడం జరుగుద్ది. కానీ ఒక స్టూడెంట్ని రియల్గా నువ్వు ఇంప్రూవ్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ లెవెల్ ఏందో చూసుకొని ఫస్ట్ బేసిక్ లెవెల్ ఇచ్చి వాళ్ళు చేయగలరన్న నమ్మకం క్రియేట్ చేసిన తర్వాత ఇంకో లెవెల్ పెంచుకుంటా పోయి ఫైనల్గా టఫ్ పేపర్ ఇచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడు నేను చెప్పిన 4 phases ఆఫ్ కోచింగ్లో ఫస్ట్ ఫండమెంటల్ లెవెల్ ఆఫ్ కోచింగ్లో అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ స్టూడెంట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు ఒక 8 క్వశ్చన్స్ వరకు ఆ ఫండమెంటల్ కోచింగ్లో అచీవ్ అవ్వగలుగుతున్నారు ఆన్ అన్ యావరేజ్. కొంతమంది 18 అలా వస్తున్నాయి, బట్ ఆన్ అన్ యావరేజ్ 8 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతున్నారు. దాని తర్వాత కాన్సెప్ట్ స్ట్రెంథనింగ్ ఫేజ్ ఉంటుంది. కాన్సెప్ట్ స్ట్రెంథనింగ్ ఫేజ్లో ఇండివిజువల్గా ఒక్కొక్కరిని అడిగి వాళ్ళు వీక్ సబ్జెక్ట్ ఏంది, వీక్ టాపిక్ ఏందని అడగడం వల్ల వాళ్ళు ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీస్ భయపడకుండా, ఈ స్టూడెంట్స్ భయపడకుండా ఫ్యాకల్టీని అప్రోచ్ అయ్యే ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ నేను ఐఐటి అలాంటి ఏం ఉండదు. సో వాళ్ళు ఫ్రీగా నేనే అడుగుతాం వాళ్ళని. సో అసలు మీకు అసలు ఏం డౌట్స్ ఉన్నాయి అని వాళ్ళని చాలా ఫ్రీడమ్ ఉంటుంది పక్కా. సో తర్వాత ఏంటంటే వాళ్ళు వచ్చి ఈ వీక్ టాపిక్స్ చెప్పడం వల్ల అవన్నీ మళ్ళీ స్టడీ అవర్లో 1 by 1 చెప్తాము. 1 by 1 చెప్పి వాళ్ళ మార్క్స్ అనేవి 7 నుంచి 8కి ఎలా ఇంప్రూవ్ చేయాలి, 8 నుంచి 12 ఎలా ఇంప్రూవ్ చేయాలి, 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఏ ఎన్ఐటి వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది. అలా తర్వాత రివిజన్ అండ్ టెస్టింగ్ ఫేజ్ ఉంటుంది. రివిజన్ అండ్ టెస్టింగ్ ఫేజ్లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. తర్వాత ఎగ్జామ్ అయిపోగానే డౌట్ క్లియరెన్స్ సెషన్ ఉంటుంది. ఈ డౌట్ క్లియరెన్స్ సెషన్లో 1 by 1 స్టూడెంట్ అతను ఫైనల్గా 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాడు అనే స్టేజ్కి తీసుకొని రావడం జరుగుతుంది. అలా ఒక స్టూడెంట్ని డల్లర్ స్టూడెంట్ నుంచి టాపర్ స్టూడెంట్స్ అందరినీ ఈక్వలైజ్ చేసి అందరికీ ఎన్ఐటి సీట్స్ వచ్చేలాగా ట్రై చేస్తాము. బట్ థింగ్ ఏంటంటే అందరికీ జనరల్గా రావు. బట్ మనమైతే ఈ బిట్స్ విలాని కానీ బిట్ కానీ తర్వాత ఖచ్చితంగా వాళ్ళకైతే సీట్ అనేది వస్తుంది. వాళ్ళ ఫ్యూచర్ అయితే ఇబ్బంది అయితే ఉండదు. వాళ్ళ ఆ 18 మెంబర్సా 19 మెంబర్సా మనకి ఇచ్చిన స్టూడెంట్స్ని వాళ్ళు లోకల్ కాలేజీలో చదువుకొని బీటెక్ అయిపోయిన తర్వాత 20,000కి 30,000కి జాబ్ చేస్తామనే పొజిషన్ అయితే ఖచ్చితంగా నేనైతే తెచ్చుకోను. అది మ్యామ్. సార్ అలాగే ఆర్ఎన్ఆర్ కాలేజ్ విద్యార్థులకు విద్యను అందించడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే యాజ్ అ ఫిజిక్స్ లెక్చరర్ గా మీ సక్సెస్ స్టోరీ ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఏంటంటే మ్యామ్, ఇక్కడ స్టూడెంట్స్ అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తారు మ్యామ్. ఇక్కడ చాలా డిసిప్లైన్డ్ స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో మనకి ఎంత కష్టపడతాము, ఆఫ్ కోర్స్ ఇక్కడ చాలా కష్టపడతాము. మామూలుగా నైట్ 10 అయినా 12 అయినా కష్టపడతాము. బట్ థింగ్ ఏంటంటే
వాళ్ళ కోసం కష్టపడుతున్నాం ఆయన ఫీల్ అనేది ఇండైరెక్ట్గా ఉంటుంది. ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆ రిలేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే తక్కువ మందితోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళతోనే ఉంటాము. ఇంకా మనము ఇక్కడ 2000 hours కష్టపడుతున్నామంటే దానికి అవుట్పుట్ లేకపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందుకోసము మనము వాళ్ళ కోసం కష్టపడడం అనేది చాలా హ్యాపీగానే ఉంటుంది. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం కానీ అది చాలా బాగుంటుంది ఇక్కడ. అది కంప్లీట్లీ అంటే మీరు సాటిస్ఫై ఇక్కడ ఆర్ఎన్ఆర్ కాలేజ్ లో మీరు వర్క్ చేయడం చాలా హ్యాపీ మ్యామ్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే. అండ్ మనతో పాటు జువాలజీ లెక్చరర్ మురళీధర్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? పిల్లల్ని ఎంతో చక్కగా ఆకట్టుకునే విధానం మీలో ఉందని విన్నాము. సో అంటే ఒక చదువు చెప్పడమే కాదు, వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలా అనేది మీలో స్పెషల్ టాలెంట్ కూడా అంటే కదా. రైట్ సార్, యాక్చువల్లీ జువాలజీ అనేది ఈజియెస్ట్ సబ్జెక్టా లేదంటే టఫెస్ట్ సబ్జెక్టా? రెగ్యులర్ లెసన్స్ వింటూ యాక్చువల్గా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తే ఒక ప్యాషనేట్ వర్క్ లాగా చేసుకుంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మేడం. కానీ రెగ్యులర్గా ఉండాలి స్టూడెంట్, ప్రతి పాయింట్ కూడా సార్ చెప్పింది లర్న్ చేస్తూ ఉంటే ఇట్స్ వెరీ ఈజీ మేడం. సో జువాలజీ సబ్జెక్ట్ ని ఈజీ చేయడానికి మీరు ఏ ట్రిక్స్ యూజ్ చేస్తారు? దట్స్ యాక్చువల్లీ రివిజన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మేడం. ప్రతి టాపిక్ని అలా చెప్పి వదిలేయడం కాకుండా టీచింగ్తో పాటు కోచింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే టీచ్ చేసిన వెంటనే వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి దాంట్లో హైలైట్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని డీపీటీలు అంటాం, డైలీ ప్రాక్టీస్ టెస్ట్ అంటాం, అవి కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ రకంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడు ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ అడగడం వల్ల ఏమవుతుందంటే ఈ విల్ గెట్ గ్రిప్ ఓవర్ ఇట్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవి రిపీట్ చేస్తూ ఉంటాం. సో మెయిన్గా మేము ఈ ఎన్సీఆర్టీ బుక్ని అంటే నీట్ ఎగ్జామ్కి పనికొచ్చింది కాబట్టి ఎన్సీఆర్టీ బుక్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం. దాంతో ఫలంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాల్సినప్పుడు మాత్రం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ, సో ఈ స్టడీ అవర్స్లో కొంచెం ఫోకస్ చేసి అవి చదివించేటట్టు మేము డ్రిల్లింగ్ కూడా చేసుకుంటాం మేడం. డ్రిల్లింగ్ వైజ్ ఏమవుతుందంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అంటే పర్సనల్గా తనకు ఆన్సర్ రాకపోయినా పక్కన స్టూడెంట్ చెప్పే ఆన్సర్ని తను రాబట్టడం. సో ఈ రకంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతుంటే నెక్స్ట్ టైం సార్ అడుగుతాడన్న అలర్ట్తో సో మా క్లాస్కి వచ్చే ముందే ఆ టాపిక్ని ప్రిపేర్ అయ్యి వస్తాడు. సో అది మాకు బెనిఫిట్ అవుతుంది. సో యూ కెన్ లెర్న్ థింగ్స్ వెరీ ఈజీలీ. ఓకే, సో మీకేమనిపిస్తుంది ఆర్ఎన్ఆర్ కాలేజ్లో వర్క్ చేయడం? ఇట్స్ నియర్లీ 2 years సిన్స్ ఐ వర్క్ హియర్. చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ అన్ని కాలేజ్లో వర్క్ చేసి వచ్చాను మేడం. ఐఎమ్ హ్యావింగ్ 30 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మనకు క్లాస్ స్ట్రెంగ్త్ అనేది చాలా తక్కువ. సో షెడ్యూల్ వైజ్ కూడా స్మూత్గా సింగిల్ పర్సన్ నేను హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి ఎక్కడైనా ఫ్లెక్సిబిలిటీ ఉందా వర్క్లో కూడా మేము చూసుకుంటాం. సో స్టూడెంట్ని బాగా ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంది మాకు ఇక్కడ. అన్ని సర్వేలెన్సెసే క్లాస్లో సార్ కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు. క్లాసులు రెగ్యులర్గా జరుగుతాయి. డిసిప్లిన్ వైజ్ స్టూడెంట్కి కూడా బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కూడా కమ్యూనికేట్ అవ్వమంటున్నాను, ఆ క్లాసులు కూడా కండక్ట్ చేస్తాను. సో మెయిన్గా సబ్జెక్ట్ బేస్ చేసుకుని ఇంగ్లీష్లో టీచ్ చేయడం, కమ్యూనికేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా స్టూడెంట్ కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఆర్ఎన్ఆర్ కాలేజ్ గురించి సింగిల్ వర్డ్, ఓన్లీ మీరు ఇప్పుడు సింగిల్ వర్డే యూజ్ చేయాలి సార్. సింగిల్ వర్డ్ లో అంటే ఏం చెప్తారు? ఇట్స్ యూనిక్. యూనిక్. ఇట్స్ యూనిక్. చాలు, ఇది ఒక్క మాట అనుకుంటారు. అంటే వచ్చి ఇక్కడ ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది మేడం. యాక్చువల్గా బయట నుంచి మనకు వేరే రకంగా అనుకోవచ్చు, కానీ ఇక్కడ పర్సనల్గా నేను ఉన్నాను. ఫ్యామిలీ కూడా హైదరాబాద్లో ఉంటుంది, అయినా కూడా ఫుల్ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను. ఇట్స్ డిఫరెంట్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మనతో పాటు మ్యాథ్స్ లెక్చరర్ సోమశేఖర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఓకే సార్, బేసిక్ గా మ్యాథ్స్ అనేది చిన్నప్పుడు నేర్చుకుంటేనే, ఆ బేసిక్స్ వస్తేనే సో ఎప్పటికైనా మనం అర్థం అవుతుంది ఆ సబ్జెక్ట్. లేదు అని అంటే దానంత టఫెస్ట్ సబ్జెక్ట్ అసలు ఇంకేది కూడా ఉండదు అని అంటూ ఉంటారు. నిజమేనా? కరెక్టే మేడం. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది చాలామంది స్టూడెంట్స్ డిఫికల్ట్గా లేదా భయపడుతూ ఉంటారు. కానీ కరెక్ట్గా బేసిక్స్ బాగా నేర్చుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ ఏ సబ్జెక్ట్ ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా ఫన్ చేయొచ్చు మ్యాథమెటిక్స్తో. దానికి మేమేం చేస్తామంటే మా కాలేజీలో క్లియర్గా ఫండమెంటల్స్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి టీచ్ చేస్తాం. దానివల్ల ముందు పిల్లోడు బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటాడు. దానివల్ల ముందు ఆ భయాన్ని పోగొడతాం మేము. ఆ భయాన్ని పోగొట్టిన తర్వాత మేము తర్వాత ఎన్సీఆర్టీ సిలబస్ కానీ జేఈ సిలబస్ కానీ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. ముందు స్టూడెంట్ని కంఫర్ట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. సో స్టూడెంట్ కంఫర్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎస్ మ్యామ్. సో సార్, అలాగే ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో ఈ ఫార్ములాస్, సైన్స్ ఇవన్నీ కూడా బాగా మనం అర్థం చేసుకోవాలి అని అంటారు కదా.
మరి వాటికి ఈజీ టెక్నిక్స్ మీరేం యూజ్ చేస్తారు? ఇక్కడ మేము బేసికల్గా మ్యాథమెటిక్స్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. ప్రతి టాపిక్లో హండ్రెడ్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. మేము ఫస్ట్ ఆ ఫార్ములా డైరెక్ట్గా బోర్డు మీద రాసేసి బయాట్ చేయమని చెప్పం. మేము ఆ ఫార్ములా ఎలా ఫామ్ అవుతుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఈ ఫార్ములా ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఏ ప్రాబ్లంలో ఎలా యూజ్ చేయాలి, దానిలోనే బ్యాక్గ్రౌండ్ ఉన్న లాజిక్ని మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానివల్ల స్టూడెంట్కి ఆ లాజిక్ గుర్తుండడం వల్ల ఆ ఫార్ములా ఎప్పటికీ మర్చిపోడా పిల్లోడు. కాబట్టి ఈజీగా గుర్తుంటుంది, పిల్లోడు ఖచ్చితంగా ఈజీగా మెమరైజ్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. సార్ అంటే యాజ్ ఎ మ్యాథ్స్ లెక్చరర్ గా అంటే మీకు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, మీ క్లాస్ లో ఆల్మోస్ట్ 30 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళకి అంటే మీరు అందరినీ ఒకే విధంగా చూస్తారా? ఎందుకంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నన్నే తీసుకోండి, మ్యాథ్స్ అనేది నాకు చాలా టఫెస్ట్ సబ్జెక్ట్. చిన్నప్పటి నుంచి కూడా అదొక భయం క్రియేట్ అయిపోతుంటుంది బేసిక్ గా సబ్జెక్ట్ అనగానే. ఇలా ఒక ఫోబియా లాగా కూడా క్రియేట్ అవుతుంది కదా, వాళ్ళలో ఆ ఫోబియా ఎలా తీసేస్తారు మీరు? బట్ నేనైతే యాజ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను స్టూడెంట్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను. ఒకరు చెప్పిన వెంటనే క్యాచ్ చేస్తారు, ఈజీగా అర్థం చేసుకునేస్తారు. కొంతమంది మీడియంగా ఉంటారు, అంటే కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు. కొంతమందికి విన్నప్పుడు బాగా గుర్తుంటే తర్వాత మళ్ళీ మర్చిపోతుంటారు. వాళ్ళని ఏం చేస్తారంటే అటెన్షన్ సపరేట్గా వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని వాళ్ళు ఎక్కడ డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో, ఏ ఫార్ములా, ఏ కాన్సెప్ట్, దానికి వాళ్ళు స్పెషల్ క్లాసెస్ తీసుకొని వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ మెథడాలజీలు అర్థం చేయడం. అందరికీ ఒకే మెథడ్లో అర్థం కాదు, మేము వాళ్ళకి ఈజియెస్ట్ మెథడ్లో ఇంకొక వేరే మెథడ్లో ట్రై చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాం ఫస్ట్. దానివల్ల ఏమవుతుందంటే వాడికి అర్థం అవడం వల్ల స్టూడెంట్కి ఈజీగా మళ్ళీ స్కోప్ అప్ అయ్యి ప్రాక్టీస్ చేపిస్తాం ఎక్కువసార్లు. దానివల్ల ఈజీగా గుర్తుపెట్టుకొని ఆ భయం అనేది పోతుంది మ్యాథమెటిక్స్. సార్ మీకు ఒక క్లాస్ లో 30 మెంబర్స్ తీసుకుంటే ఒక 10 మెంబర్స్ బాగా చదవకపోవచ్చు, ఒక 20 మెంబర్స్ బాగా చదవచ్చు. మీకు ఇచ్చే టైం 1 అవర్ మాత్రమే ఉంటుంది సబ్జెక్ట్ టీచ్ చేయడానికి ఎవ్రీడే ఎగ్జాంపుల్. సో ఇప్పుడు బాగా చదవని పిల్లలు ఉంటారు, చదివే పిల్లలు ఉంటారు, ఇద్దరిని మేనేజ్ చేయాలంటే ఆ 1 అవర్ టైంలో మీరు ఎలా సెట్ చేసుకుంటారు? వచ్చేసి 1 అవర్ ఉండదమ్మా, ప్రతి ఒక్కరికి కూడా వచ్చేసి టాప్ సెక్షన్ వచ్చేసి 3 అవర్స్ వచ్చేసి టాప్ సెక్షన్ ఉంటారు. ఓకే. సో ఎటువంటి వర్స్ లో 1 అవర్ కాదు, 3 అవర్స్ తీసుకొని 3 అవర్స్ లో వాళ్ళు డివైడ్ చేసుకొని టైం చేస్తారు. ఈ 1 అవర్ ఏంటంటే ఏదైనా జనరల్ సెక్షన్ ఉందనుకోండి, మరీ లో సెక్షన్ నేను చెప్పినట్టు లెవెల్ 1 మెటీరియల్ ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వాళ్ళకి 1 అవర్ ఉంటుంది. లెవెల్ 2 వచ్చేసి 2 అవర్స్ ఉంటాయి. లెవెల్ 3కి వెళ్ళే కూడా వచ్చేసి నీకు 3 అవర్స్ సార్ వచ్చేసి ఓన్లీ 3 సెక్షన్స్ పోతారు. సో 30 స్టూడెంట్స్ మన ఎవరు ఫిజికల్ సర్జరీ సార్ చెప్పినట్టు వచ్చేసి మా స్టూడెంట్స్ మంచి రిలేషన్షిప్, మంచి బాండింగ్ డెవలప్ అవడానికి కారణం వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ ఉండడమే. నేను 150 స్టూడెంట్స్ చెప్పొచ్చాను, అదే 30 స్టూడెంట్స్ చెప్పినప్పుడు వచ్చేసి నా పర్సనల్ బాండింగ్ చాలా ఎక్కువైందని చెప్పి చెప్తాను. సార్ వచ్చేసి టాప్ సెక్షన్ అంటారు 3 అవర్స్ ఉంటారు. మేము ఈ 3 అవర్స్లో మేడం మా షెడ్యూల్ వైజ్ ఎవ్రీడే మా షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఫస్ట్ 30 to 45 మినిట్స్ ఫార్ములా డ్రిల్లింగ్ చేపిస్తాం. అంటే డైరెక్ట్గా టీచింగ్ చేయకుండా ఫార్ములా చదివిస్తాం. ఆ కాన్సెప్ట్ ఈరోజు ఏం టీచ్ చేస్తామో ఆ కాన్సెప్ట్ పైన ప్రాబ్లమ్స్ ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో దానికి సంబంధించిన ప్రతి ఫార్ములా చదివిస్తాం ఒక 1/2 అవర్. తర్వాత ర్యాండమ్గా క్వశ్చన్స్ని అడుగుతాం స్టూడెంట్స్ని. దానివల్ల ఏమవుతుంది, స్టూడెంట్ కూడా క్లారిటీ ఉంటారు. తర్వాత మేము కాన్సెప్ట్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం. అందువల్ల ఫస్ట్ 30 to 45 మినిట్స్ ఈ ప్రిపరేషన్ వల్ల రిమైనింగ్ క్లాస్ హ్యాపీగా స్మూత్గా జరిగిపోతుంది, పిల్లడు కంఫర్ట్గా వినగలుగుతాడు. అదే మేడం. సార్ మీరు ఆర్ఎన్ఆర్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 ఇయర్ అయింది మేడం. 1 ఇయర్ అవుతుంది. సో దీని ముందు మీరు వేరే కాలేజెస్ లో వర్క్ చేసి ఉంటారు, కాలేజ్ నేమ్ మెన్షన్ చేయొద్దు, బట్ మీరు వర్క్ చేసిన కాలేజెస్ కి ఆర్ఎన్ఆర్ కి డిఫరెన్సియేషన్ ఏంటంటే ఏం చెప్తారు? మేడం, ఒకటి మా చైర్మన్ సార్ అయితే మాకు మా షెడ్యూల్ ఎలా కావాలి, ఎలా చేస్తే స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది, అల్టిమేట్గా ఏ ఇన్స్టిట్యూట్కి అయినా టీచర్కి అయినా కావాల్సింది గుడ్ రిజల్ట్, ప్రతి స్టూడెంట్కి మంచి రిజల్ట్ ఇవ్వాలి. మా చైర్మన్ సార్ దానికి మాకు మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీకు ఎలా కావాలో అలా ప్లాన్ చేసుకోండి, అల్టిమేట్గా స్టూడెంట్ బెనిఫిట్ అవ్వాలి, స్టూడెంట్కి మంచి రిజల్ట్ రావాలి. ఆ ప్లానింగ్తోనే నేను ఈ వేరే కాలేజీలో వాళ్ళు చెప్పింది మేము యాస్టీస్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ మా చైర్మన్ సార్ మేమేమన్నా చేంజెస్ చెప్పినా సార్ పాజిటివ్గా తీసుకొని మాకు ఇంకా సపోర్టివ్గా చేసి మీరు ఇంకా బెటర్గా చేయండి, ఏమన్నా మంచి ఐడియాస్ ఉంటే మాకు చెప్పండి, మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అని మా దగ్గర కూడా సార్ చాలా సజెషన్స్ తీసుకొని, అంటే ఫ్రీ హ్యాండ్. చాలామంది మేనేజ్మెంట్ అలా యాక్సెప్ట్ చేయరు, మేమేం చెప్తే అదే బ్లైండ్గా ఫాలో అవ్వాలి, ఏ కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు, డిస్కషన్ ఉండకూడదు, చెప్పింది అలాగే ఫాలో అవ్వాలి చెప్తారు. కానీ మా సారు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల మేము మంచిగా ప్లాన్ చేసుకొని షెడ్యూల్ స్టూడెంట్స్కి అల్టిమేట్గా బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి మేమంతా టీం వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ అంటే స్టూడెంట్సే కాదు లెక్చరర్స్ కూడా, అంటే వాళ్ళు
చాలా చక్కగా చెప్పారు. అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ మేడం. Yeah, sir, exactly. అంటే ఎలా టీచ్ చేయాలి, ఎలా టీచ్ చేస్తే పిల్లలకి ఆ చదువు అనేది వెళ్తుంది, ఎంత ఈజీగా టీచ్ చేయొచ్చు అనేది చాలా బాగా చెప్పారు. సో దే ఫీల్ ప్రౌడ్ సార్. యాక్చువల్లీ R&R లో వాళ్ళు విద్యను Yeah, this is the first time I am hearing from them. సో మీరు చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకా అడ్మిషన్స్ ఇవన్నీ స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. అవునమ్మా. సో మీరు స్టూడెంట్స్ కి అండ్ అలాగే పేరెంట్స్ కి ఏం చెప్తారు మీ కాలేజ్ తరపు నుంచి? పేరెంట్స్కి అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం చూసాం కదండి, యాక్చువల్లీ మనకు వచ్చేసేసి లెక్చరర్స్ వచ్చేసి ఇట్స్ యూనిక్ అని చెప్పేసి, మా కరస్పాండెంట్ వచ్చేసి మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల మేము స్టూడెంట్స్కి అల్టిమేట్ బెనిఫిట్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. సో నా ఉద్దేశం వచ్చేసి ఇది స్టూడెంట్ సెంట్రిక్ అండి. స్టూడెంట్స్ వచ్చేసి లెక్చర్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఒక 10 మంది పిల్లలు వచ్చేసి మళ్ళీ లెక్చర్ బాగా చెప్పలేదు, మళ్ళీ పర్సనల్గా ఇబ్బంది పెడుతుండే ఏదైనా ఉంటే కనుక ఇమ్మీడియట్గా మేము చేసేంత గవర్నమెంట్ జాబ్స్ కాదు, ప్రైవేట్ జాబ్స్. అందరూ హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసినప్పుడే ఇన్స్టిట్యూట్ డెవలప్ అవుతుంది. మాది విజన్ కానీ లేదంటే కనుక మరి లాంగ్ టర్మ్ గోల్స్ కూడా చాలా పెద్ద ఉన్నాయి. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు వచ్చేసి వీ డిడ్ హార్డ్లీ 1%, 99% ఇస్ లెఫ్ట్. ఇంకా 99% ఉంది కాబట్టి డెఫినెట్గా మేము డెవలప్ అవ్వాలంటే ఈవెన్ నా ఇక్కడ ఉండే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్తో కూడా క్లియర్గా నేను చెప్పేది వచ్చేసి, మనకి ఏ పేరెంట్ వచ్చినా కానీ వీఐపీనే. అతను రైట్ ఫ్రమ్ పొలంలో నుంచి ఎట్లే బురద వేసుకొని వచ్చినా షర్ట్ పైన అతను కూడా వీఐపీనే. అంత ట్రీట్ చేస్తేనే ఓకే, అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో ఏ పేరెంట్ అయినా గర్వంగా మీరు వచ్చేసేసి మీ ఇంట్లో పెట్టేట్టు పిల్లల్ని పెట్టుకొని పోండి. మీకు ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ మా స్టాఫ్ కాదు, నేను రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్టడీ సర్కిల్ కార్యక్రమం. మరో స్టడీ సర్కిల్ కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.